నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో యూట్యూబ్ ఛానల్లో మనం వీడియోలు ఇచ్చుకుని చాలా రోజులు అవుతుంది. సో చాలా రోజుల విరామం తర్వాత మళ్ళీ ఒకసారి నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్లో ఒక చక్కటి మీ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ వీడియో మొదటనే చెప్తున్నాను, చాలా లెందీగా ఉండబోతోంది. మీరు ఒకవేళ డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉండుంటే, గతంలో డిఎస్సి కొద్దిగా మిస్ అయింది, ఈసారి డిఎస్సి మళ్ళీ వస్తుంది అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి కదా, ఆ మాటలు నిజమేనా? ఒకవేళ టెట్ నోటిఫికేషన్ కానీ డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎగ్జామ్ ఏ విధంగా జరిగేందుకు అవకాశం ఉంటుంది, ఎప్పుడు జరిగేందుకు అవకాశం ఉంటుంది, మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, అలాగే మన ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏ విధంగా మీకు హెల్ప్ చేస్తాయి, ఈ మొత్తం విశేషాలన్నింటినీ గురించి కూడా ఈ వీడియోలో నేను మాట్లాడాలి అనుకుంటూ ఉన్నాను. సో కాబట్టి ఈ వీడియో ఖచ్చితంగా లెందీగా ఉండబోతోంది. ఎవరైతే సహనంగా చివరి వరకు డిఎస్సి గురించి నవచైతన్య కాంపిటీషన్స్ నమ్ముతున్నారో, డిఎస్సి అంటే నవచైతన్య కాంపిటీషన్స్ ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది అని నమ్ముతున్నారో అటువంటి వాళ్ళు చివరి వరకు వీడియో చూడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయుక్తంగా ఉంటుంది. డెఫినెట్గా ఈ వీడియోలో చాలా సమాధానాలు దొరుకుతాయి. మీకు ఉన్నటువంటి సందేహాలు చాలా వరకు నివృత్తి అవుతాయి. కాబట్టి ఈ వీడియోను లైక్ చేసి ఆ తర్వాత వీడియో చూడాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ వీడియోకి కనీసంగా ఒక 500 లైక్లు కనుక వచ్చాయి అన్నట్లయితే డెఫినెట్గా మేము చేసినటువంటి కార్యక్రమం మీకు ఉపయోగపడింది అని చెప్పి మేము మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అయ్యేందుకు అవకాశం ఉంటుందన్నమాట. సో వీడియోలోకి వెళ్ళడం కంటే ముందుగా ఒక చిన్న కామెంట్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు కనుక ఇప్పటికే నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ తీసుకుని మొన్న డిఎస్సిలో విజయం కనుక సాధించి ఉండుంటే, ఆ విజయం సాధించినటువంటి మీ ప్రయాణంలో నవచైతన్య కాంపిటీషన్స్ ఏ విధంగా సహకరించింది అనేటువంటి విషయాన్ని చక్కగా ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో మన వైపు నడవాలి అనుకునేటువంటి అభ్యర్థులకి ఇది ఒక చిన్న మార్గదర్శిలాగా ఉండేందుకు అవకాశం ఉంటుంది అనమాట. సో మీరు కనుక విజయం సాధించారు అన్నట్లయితే మీరు విజయం సాధించడంలో నవచైతన్య కాంపిటీషన్స్ ఏ విధంగా హెల్ప్ చేసింది అనేది ఒక కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అలాగే మీరు కనుక మొన్న డిఎస్సిలో కొద్ది మార్కులతో మిస్ అయ్యి ఉంటే, మీ ప్రయాణంలో మీ డిఎస్సిలో ఏ విధమైనటువంటి లోపాల వలన మీరు ఫెయిల్ అయ్యారు, అంటే ఏ రకమైనటువంటి లోపాన్ని చేయడం వలన మీరు ఫెయిల్ అయ్యారు అని చెప్పి అనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా ఒక కామెంట్లో మీరు ఏ జిల్లా నుంచి ఏ సబ్జెక్ట్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు, మీ జీవిత లక్ష్యం ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా మీ గురించినటువంటి ఒక చక్కటి అవగాహన మాకు ఏర్పడడానికి సహకరిస్తాయి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలో మొట్టమొదటిగా మనం తీసుకునేటువంటి అంశం, ఈ వీడియో ఎవరి కోసం? ఈ వీడియో ఎవరి కోసం? ఎవరైతే మొన్న డిఎస్సిలో జాబ్ సాధించలేకపోయారో, జాబ్ సాధించలేక దగ్గరగా వెళ్ళినటువంటి అభ్యర్థులు కావచ్చు, కొంచెం దూరంలో నిలబడిపోయినటువంటి అభ్యర్థులు కావచ్చు, భవిష్యత్తులో ఏం చేయాలి, భవిష్యత్తులో మళ్ళీ డిఎస్సీలు ఉంటాయా లేదా అనేటువంటి అనుమానంలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మన ఈ వీడియో అనేటువంటి పూర్తిగా ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి అభ్యర్థి కనుక మీరు అయితే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఆంధ్రప్రదేశ్లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి మాట పూర్తిగా వినిపిస్తోంది. సో ఈ టెట్ నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి మాట నిజమేనా, నమ్మశక్యంగా ఉందా, అసలు ఇప్పుడు నోటిఫికేషన్ ఉండేందుకు అవకాశం ఉంటుందా? నిన్నగాక మొన్ననే కదా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది, డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసింది, రిజల్ట్ ఇచ్చి ఇప్పుడు ప్రజెంట్ రిక్రూట్మెంట్ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి కదా. రిక్రూట్మెంట్ జరుగుతున్నటువంటి ఇంత త్వరగా డిఎస్సి కొత్త నోటిఫికేషన్ రావడం కానీ, లేదా టెట్ నోటిఫికేషన్ గురించినటువంటి మాటలు కానీ నిజమేనా, అసలు నమ్మొచ్చా అనేటువంటి మాట చాలామంది నుంచి వినిపిస్తోంది. నిజానికి ఇక్కడ ఒకసారి మీరు గమనించాలి, గతంలోనే మనకి స్పష్టంగా లోకేష్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఏమని అంటే, ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు వెళ్ళి టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు వెళ్ళి డిఎస్సిని వాయిదా వేసి మరొకసారి టెట్ నిర్వహిస్తే బాగుంటుంది అని చెప్పి ఎప్పుడైతే రిక్వెస్ట్ చేశారో, అటువంటి సందర్భంలో ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు అంటే, టెట్ నిర్వహించడం అనేటువంటి సాధ్యం కాదు, ఆల్రెడీ ఒక టెట్ నిర్వహించాం కాబట్టి నెక్స్ట్ డిఎస్సి నిర్వహిస్తాము, డిఎస్సి అయిపోయిన తర్వాత టెట్ నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తాము అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. సరే, అదొక మాటని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఇక రెండో మాట వచ్చేసి, ప్రతి ఏటా డిఎస్సి ఇస్తాము అనేటువంటి మాటని పదే పదే గుర్తు చేస్తూ ఉన్నారు. జనరల్గా ఏంటంటే, వాళ్ళు ఒకవేళ ఇచ్చే ఉద్దేశం లేకపోతే ఈ రిక్రూట్మెంట్ జరిగేటువంటి సందర్భంలో ఈ రిక్రూట్మెంట్ గురించి హడావుడి చేస్తారు తప్ప మళ్ళీ భవిష్యత్తులో టెట్ ఉంటుంది, భవిష్యత్తులో డిఎస్సి ఉంటుంది అనేటువంటి మాటలు జనరల్గా మాట్లాడరు. అంటే వాయిదా వేసేద్దాము అనే ఆలోచన ఉన్నవాళ్ళు దాన్ని గుర్తు చేయకుండా ఉంటే బెటర్ అనే ఆలోచనలో ఉంటారనమాట. లేదు, ఖచ్చితంగా కండక్ట్ చేద్దాము అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే దాన్ని పదే గుర్తు చేసే అవకాశం ఉంటుంది. గమనించినట్లయితే గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు పదే గుర్తు చేస్తున్నారు, డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది, ప్రతి ఏటా మేము రిక్రూట్మెంట్ అనేటువంటి చేపడతాము అనేటువంటి మాటను చెప్తూ ఉన్నారు. సో ఈ మాట ఒకటే గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే ఈ మధ్యనే కృష్ణారెడ్డి గారు, మన కన్వీనర్ ఎవరైతే ఉన్నారో డిఎస్సి కన్వీనర్, ఈయన కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు అంటే, సెప్టెంబర్లో టెట్ ఇవ్వడం కోసం ఏర్పాట్లు చేస్తున్నాము, అలాగే మార్చి ఏప్రిల్ నెలల్లో డిఎస్సి ఉండేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి మాటని చెప్పడం జరిగింది. సో ఈ విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసినట్లయితే ఖచ్చితంగా
ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పి నమ్మొచ్చు. ఇక నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉండేందుకు అవకాశం ఉంటుంది అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఉండేందుకు అవకాశం ఉంటుంది అనేది రెండో ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నది. పోస్టుల సంఖ్య ఎన్ని ఉన్నప్పటికీ ఖచ్చితంగా ప్రతి ఏటా డిఎస్సిని నిర్వహిస్తాము అనేటువంటి మాటని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదే పదే చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ 2026లో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పి నమ్మొచ్చు. దీనికి రాజకీయ కారణాలు కూడా ఆలోచిద్దాం. గత గవర్నమెంట్ ఏంటంటే నోటిఫికేషన్ ఇస్తాను అని చెప్పింది, కానీ 2019 నుంచి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగ అభ్యర్థులలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆ గవర్నమెంట్ ఎదుర్కొంది అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ గవర్నమెంట్కి ఆ విషయాలన్నీ తెలుసు. గత గవర్నమెంట్ డిఎస్సి ఇస్తానన్నది ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నది ఇవ్వలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఈ కారణాల వలన బహుశా అది ఓడిపోయి ఉండొచ్చు గత గవర్నమెంట్. కాబట్టి ఇప్పుడు మనం కనుక మాట ఇచ్చి నెరవేర్చుకోలేకపోయినట్లయితే ఖచ్చితంగా మనకు కూడా ఓటమి దిశగా అడుగులు పడతాయి అనేటువంటి భయము అనేటువంటి ఆలోచన ఏదైనప్పటికీ మొత్తానికి ఖచ్చితంగా పొలిటికల్ ఆస్పెక్ట్స్ అనేటువంటి గవర్నమెంట్ మధ్యలో ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. సో ఇదొకటి చాలా కీలకమైనటువంటి అంశము. తర్వాత ఇందాక చెప్పినట్లుగా ఒకవేళ వాళ్ళు ఇచ్చే ఉద్దేశం లేకపోతే దీన్ని మరుగున పడేలాగా చేస్తారు తప్ప పదే పదే గుర్తు చేయరు. సో పదే పదే గుర్తు చేస్తున్నారు, ఈ విధంగా ప్రతి ఏటా నోటిఫికేషన్ ఇస్తాము అనేటువంటి మాటను గుర్తు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ మూవ్స్ ఖచ్చితంగా మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే దిశగానే సాగుతూ ఉన్నాయి అని చెప్పి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అలాగే మనకి రీసెంట్గా గమనించినట్లయితే టీచర్ల ట్రాన్స్ఫర్ల నిమిత్తం ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ టీచర్ల ట్రాన్స్ఫర్ చట్టం ఏం చెప్తోంది అంటే ప్రతి ఏటా సమ్మర్ హాలిడేస్లో టీచర్ల యొక్క బదిలీలు చేపట్టేటువంటి ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్కి ఒక వెసులుబాటు ఇవ్వడం జరిగింది. సో ఆ సందర్భంలో గౌరవ విద్యాశాఖ మంత్రిగా చెప్పినటువంటి మాట ఏంటి అంటే ఈ చట్టం ప్రకారం ప్రతి ఏటా మేము సమ్మర్ హాలిడేస్లో ఈ విధంగా ట్రాన్స్ఫర్స్ నిర్వహిస్తాము. దాంతోపాటుగా ఆ సంవత్సరంలో ఏవైతే ఖాళీలు ఏర్పడబోతున్నాయో రిటైర్మెంట్స్ని పరిగణలోకి తీసుకుని ఏవైతే ఖాళీలు ఏర్పడబోతున్నాయో వాటన్నిటిని దృష్టిలో ఉంచుకుని మేము రిక్రూట్మెంట్ కూడా చేపడతాము, ప్రతి ఏటా రిక్రూట్మెంట్ చేపడతాము అనేటువంటి మాటను స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దీన్ని దృష్టిలో ఉంచుకున్నట్లయితే కొద్దిగా ఆశావాద దృక్పథంతో కనుక మనం చూసినట్లయితే ఇకపై ప్రతి ఏటా సమ్మర్ హాలిడేస్ లోపు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది అని, సమ్మర్ హాలిడేస్ తర్వాతన రిక్రూట్మెంట్ జరిగి సమ్మర్ హాలిడేస్ తర్వాతన జూన్ రీఓపెనింగ్ నాటికి కొత్త టీచర్లు స్కూళ్ళలోకి వెళ్ళేలాగా ప్రణాళిక ఇస్తారు అనేటువంటి మాట కొంచెం అర్థమవుతోంది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషను వచ్చే మార్చి నెలలో ఉంటుంది లేదా ఏప్రిల్ నెలలో ఉంటుంది అనేటువంటి మాటని ఖచ్చితంగా నమ్మొచ్చు మనం. అలాగనే ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో గమనించినట్లయితే డిసెంబర్ 31, 2026 లోపు ఎవరైనా మీ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎవరైనా రిటైర్ అవుతున్నారా అనేటువంటి డేటాని వాళ్ళు సేకరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. గవర్నమెంట్ వాళ్ళు సేకరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మీకు దగ్గరలో ఉండేటువంటి మీ ఉపాధ్యాయ మిత్రులు ఎవరైనా, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే సార్ ఈ విషయం జరిగిందట నిజమేనా అని చెప్పి అడిగి చూడండి. సో వాళ్ళ స్కూళ్ళ నుంచి కూడా ఆ డిసెంబర్ 31, 2026 నాటికి ఏ పోస్టులు ఖాళీ అవుతున్నాయి లేదు ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందించేటువంటి ప్రయత్నం చేశారు. ఇది సుమారుగా ఒక నెల వ్యవధిలో గత నెల రోజుల వ్యవధిలో జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇది కూడా గమనించినట్లయితే ఇది కూడా చిన్న సిమ్టమ్ లాగా కనిపిస్తుంది. అంటే డిసెంబర్ లోపు ఎవరైతే రిటైర్ అవుతున్నారో ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. బహుశా వాళ్ళందరినీ కూడా ఖాళీలుగా చూపించి వాటంతటినీ కూడా ఖాళీలుగా చూపించి బహుశా మార్చి నెలలో ఇచ్చేటువంటి నోటిఫికేషన్లో వాటిని భర్తీ చేసేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పి భావించవచ్చు. అలాగే జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఇస్తాము, ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్లు చేపడతాము అనేటువంటి మాటని వీళ్ళు పదే పదే చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆశావాహక దృక్పథంతో చూసినట్లయితే ఖచ్చితంగా 2026 మార్చి ఏప్రిల్ నెలల్లో కాకపోవచ్చేమో కానీ ఒక నెల అటు ఇటుగా ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఉండేందుకు అవకాశం ఉంటుంది. మా అంచనా ప్రకారం నవచైతన్య కాంపిటీషన్స్ అంచనా ప్రకారం సుమారుగా బహుశా ఈ ఆగస్టు లోపు దీని మీద ఒక పూర్తి స్పష్టత వచ్చి డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ ఉంటుంది. డిఎస్సికి సంబంధించి కోర్స్ డేట్ కూడా అనౌన్స్ అయిపోయి మనం ఎగ్జామ్ దిశగా అడుగులు వేస్తూ ఉంటాము అనేటువంటిది కొంచెం బలంగా అనిపిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా 2026 మిడ్ నాటికే ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామ్ జరిగేందుకు డిఎస్సి నోటిఫికేషన్ ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆశావాహ దృక్పథంతో మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అయితే ఇలాంటి మాటలు ఎవరిని చెప్పినా కూడా వెంటనే వచ్చేటువంటి అభ్యర్థుల నుంచి వచ్చేటువంటి మాట ఏంటంటే మీరు మీ కోచింగ్ సెంటర్లు నిరుద్యోగ అభ్యర్థుల్ని జస్ట్ మభ్యపెట్టడానికి చెప్పే మాటలే ఇవి అని చెప్పి చాలామంది అభ్యర్థులు చెబుతూ ఉన్నారు. సరే మిగిలినటువంటి కోచింగ్ సెంటర్ల గురించి నేను చెప్పలేను, కానీ నవచైతన్య కాంపిటీషన్స్ గురించినటువంటి విషయాన్ని నేను స్పష్టం చేయగలుగుతాను. నవచైతన్య కాంపిటీషన్స్ ఎప్పుడు కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ని కానీ లేదా హడావుడితో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కానీ
లేదంటే మీ అటెన్షన్ని గ్రాస్ప్ చేసేసుకోవాలి, కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది మా ఛానల్ చూసేసేయాలి, కొన్ని లక్షల మంది ఒక్కసారిగా వ్యూస్ వచ్చేసి వెనకాల ఖజానా నిండిపోవాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడూ చేయదు. నవచైతన్య కాంపిటీషన్స్ యొక్క ప్రయాణాన్ని 2009 నుంచి గమనించవచ్చు. 2009 నుంచి నడుస్తూ ఉన్నాము. బహుశా 2009 నాటికి అసలు ఈ ఆన్లైన్ యాప్స్ కానీ ఆన్లైన్ ఎగ్జామ్ పోర్టల్స్ కానీ వెబ్సైట్లు కానీ ఏవీ పుట్టలేదండి. అటువంటి రోజుల నుంచి నవచైతన్య కాంపిటీషన్స్ ప్రారంభమైంది. 2012 నుంచి నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్లో ఎగ్జామ్స్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. నిన్నగాక మొన్న వచ్చింది, జియో వచ్చిన దగ్గర నుంచే మన మొబైల్ని వాడటం పూర్తిగా మొదలుపెట్టాము. జియో వాడకం కంటే ముందుగా నుంచే నవచైతన్య కాంపిటీషన్స్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తోంది. సో ఆన్లైన్లో ఇలా కూడా చేయొచ్చు అనేటువంటి విషయాన్ని పూర్తిగా మొదలుపెట్టింది నవచైతన్య కాంపిటీషన్స్. ఒకవేళ మీలో ఎవరైనా 2012-14 బ్యాచ్ల్లో కనుక మా నవచైతన్య కాంపిటీషన్స్ ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి కామెంట్ రూపంలో మీ స్పందనను తెలియచేయండి, ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు అని. అది పక్కన పెట్టిన 2018 నుంచి పూర్తి స్థాయిలో మన అభ్యర్థులు, మన వెనకాల నడుస్తున్నటువంటి అభ్యర్థులు కొన్ని వందల మంది ఉన్నారు. నవచైతన్య కాంపిటీషన్ సిలబస్ కానీ నవచైతన్య కాంపిటీషన్ సేవలు కానీ ఏదో రూపంలో వినియోగించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నవచైతన్య కాంపిటీషన్స్ ఎప్పుడు కూడా నిరుద్యోగ అభ్యర్థులను మభ్యపెట్టేటువంటి మాటలు ఎప్పుడు చేయదు. ఇప్పుడు కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు, నవచైతన్య కాంపిటీషన్స్ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ ముందుకు సాగుతూ ఉంటుంది. ఒకవేళ మేము మిమ్మల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేశాము, ఆ మోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ₹1 నాకు వచ్చింది అన్నట్లయితే తప్పనిసరిగా ఆ రూపాయి నా వినాశనానికే దారితీస్తుంది తప్ప నాకు ఏదో మంచి చేయడం కోసం ఉపయోగపడదు అని చెప్పి నేను బలంగా నమ్ముతాను. నవచైతన్య కాంపిటీషన్స్ ఆ బ్రాండ్ మీదనే నడుస్తూ ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము మిమ్మల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయదు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను గమనించినట్లయితే డెఫినెట్గా మనకి నవంబర్ డిసెంబర్ లోపు టెట్కి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ వచ్చి ఎగ్జామ్ జరిగేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ కనుక సెప్టెంబర్ లేదు అక్టోబర్ నెలలో కనుక టెట్ నోటిఫికేషన్ వచ్చింది అంటే 100% 100% నమ్మొచ్చు, ఖచ్చితంగా డిఎస్సి ఉండి తీరుతుంది. సో అది ఒకటే సిమ్టమ్ అనమాట, మనం గుర్తుపెట్టుకోవాలి. సో కనుక మనకి నెక్స్ట్ మంత్ ఎండింగ్, ఎందుకనంటే ఇది ఆలస్యం అవుతూ ఉంది డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది, అంతకంతకే ఆలస్యం అవుతుంది. సో పగడ్బందీగా చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి రిక్రూట్మెంట్ ఇది అంతకంతకే ఆలస్యం అవుతుంది. సో ఇబ్బంది ఏం లేదు, ఆలస్యం అవనివ్వండి, ఇబ్బంది ఏం లేదు. సో ఖచ్చితంగా ఇది జరిగిన తర్వాత ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ టెట్ నోటిఫికేషన్ వచ్చింది అంటే మీరు డిసైడ్ అయిపోండి, ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పి డిసైడ్ అయిపోవచ్చు. సో ఇది మేము ఖచ్చితంగా చెబుతూ ఉన్నాము. ఇది మభ్యపెట్టాలి అని చెప్పినటువంటి మాటలు కాదు. సో ఖచ్చితంగా వాస్తవం అవుతుంది అని బలమైన నమ్మకంతో నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సరే, ఇంత పక్కన పెట్టేద్దాం. ఒకవేళ నేను నిజంగానే మేము చెప్పిందే నిజము, మీరు అన్నట్లుగానే మేము మభ్యపెట్టడానికే చెబుతున్నాము అని చెప్పి అనుకుందాం జస్ట్ నిజానికి ఆ భావన మనసులో లేకపోయినప్పటికీ సరే మీరు అన్నారు కాబట్టి అనుకుందాం. నిరుద్యోగ అభ్యర్థులను మభ్యపెట్టడానికి మాత్రమే ఈ కోచింగ్ సెంటర్లో ఇలా టెట్ నోటిఫికేషన్ ఉంటుంది, డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పి అనుకుందాము. మహా అయితే మీరు మాకు ఇచ్చేటువంటిది ₹1000, మహా అయితే కొద్దిగా సమయం కేటాయిస్తారు, అంతే కదా. ఒకవేళ మిత్రమా ఇదే కనుక నిజమైతే మీరు ఇప్పుడు మమ్మల్ని దూరం పెట్టాలనేటువంటి ఆలోచనతో అసలు ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టకుండా మీరు దూరంగా ఉన్నారు అన్నట్లయితే ఇబ్బంది పడేది ఎవరో ఆలోచించండి. సో ఒకవేళ ఈ ₹1000 వచ్చినా రాకపోయినా నష్టమేం లేదు. ఎందుకంటే ప్రధానంగా నవచైతన్య మీ దగ్గర నుంచి తీసుకునేటువంటి ప్రతి రూపాయలు 90 పైసలు మళ్ళీ తిరిగి మీకే ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. మా క్వాలిటీలో అది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విషయాన్ని నేను పదే చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మీరు మన ఎగ్జామ్స్ రాసినట్లయితే మా ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి క్వాలిటీ చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. సో ఒకసారి గమనించండి. ఒకవేళ మీరన్నట్లుగా మభ్యపెట్టడానికి చెప్పేటువంటి మాటలు అయితే మహా అయితే మీకు పోయేది ₹1000 మాత్రమే. అదే మభ్యపెట్టడానికి పెట్టేటువంటి మాటలు కాకుండా ఇవి నిజమైనవి అనుకోండి, భవిష్యత్తులో ఖచ్చితంగా మార్చి నెలలోనో ఏప్రిల్లోనో ఆగస్టులోనో నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఒకవేళ మమ్మల్ని నమ్మి మీరు ఫాలో అయినట్లయితే తప్పనిసరిగా మీరు సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి కదా. సో ఈ విధంగా పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. జస్ట్ ₹1000 కోసమో ₹2000 కోసమో మేము అబద్ధం చెప్పేటువంటి పరిస్థితి అయితే నవచైతన్య కాంపిటీషన్స్కి లేదు. 100% వాస్తవం ఇది. సో ఇది గమనించినట్లయితే మన నవచైతన్య కాంపిటీషన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. వీళ్ళకే కాదు, 2019 నుంచి ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా నవచైతన్య కాంపిటీషన్స్కి సంబంధించినటువంటి ఇది స్పష్టం. మీరు ఇంకా గమనించాలి అన్నట్లయితే మొన్న జరిగింది కదా, జరిగింది కదా, డిఎస్సి వాయిదా పడిపోతుంది అని చాలా యాప్స్ చెప్పాయి. చాలా యూట్యూబ్ ఛానల్లో ఇంకేముంది డిఎస్సి వాయిదా వేయడానికి నేనే వెళ్ళిపోయాను, ఖచ్చితంగా వాయిదా పడబోతోంది, నేను అవసరమైతే చంద్రబాబు నాయుడు గారినే కలుస్తాను అని చెప్పినటువంటి మాటలు కూడా వినిపించాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి నవచైతన్య కాంపిటీషన్స్ ఏం చేసిందో గమనించారా? ప్రతిరోజు కౌంట్ డౌన్ ఇచ్చింది.
మీకు గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ మధ్యలో పోస్ట్‌పోన్ అవుతుంది అని చెప్పి హడావుడి చేస్తున్నటువంటి ఇన్ని యూట్యూబ్ ఛానల్స్, కోచింగ్ సెంటర్స్‌ల మధ్యలో ఏమాత్రం జంకకుండా నవచైతన్య కాంపిటీషన్స్ అనేది కౌంట్ డౌన్ ఇస్తూ జరిగిపోతుంది. ఎగ్జామ్ ఖచ్చితంగా జరిగిపోతుంది. మీరు ముందుకు సాగండి, ప్రయాణం కొనసాగించండి, ప్రిపరేషన్ కొనసాగించండి, ఏమాత్రం ఆపొద్దు ప్రిపరేషన్ అని చెప్పింది. దురదృష్టవశాత్తు కొద్ది శాతం మందే మమ్మల్ని నమ్మారు. నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లాభపడ్డారు. నమ్మని వారు ఏమయ్యారు అనేటువంటిది తెలుసు. సో ఇదంతా కూడా పక్కన పెట్టేస్తే కొంచెం ఆలోచించండి. మమ్మల్నే కాదు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. విశ్వసనీయత అనేది ఎవరిలో కనిపిస్తోంది అనేటువంటిది చూసి వాళ్ళని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఆ యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్, వీరు చెప్పారా, వారు చెప్పారా, ఆయన చెప్పారా, ఈయన చెప్పారా, ఆ కోచింగ్ సెంటర్లో చెప్పారా, ఈ కోచింగ్ సెంటర్లో, ఇవన్నీ అప్రస్తుతం అండి. ఇవన్నీ వద్దు. జస్ట్ మీరు ఎవరిని బలంగా నమ్ముతున్నారో వాళ్ళని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఏదో తాడు బొంగరం లేనటువంటి యూట్యూబ్ ఛానల్స్, జస్ట్ నిన్న మొన్న వచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్స్, ఏమాత్రము విశ్వసనీయత లేనటువంటి యూట్యూబ్ ఛానల్స్ని దయచేసి నమ్మకండి. కోర్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా మంచి ఛానల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వాళ్ళ దగ్గర నుంచి మంచి మంచి కంటెంట్ ఇస్తూ ఉన్నారు, వాళ్ళని ఫాలో అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే చక్కగా న్యూస్ పేపర్లో కానీ ఇన్ఫర్మేషన్ ఏదొచ్చినా కూడా అప్డేట్ చేసేటువంటి కొన్ని ఛానల్స్ ఉన్నాయి, తప్పనిసరిగా వాటిని ఫాలో అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ చిన్న చితక యూట్యూబ్ ఛానల్స్ లేదంటే వాళ్ళు వీళ్ళు చేసేటువంటి హడావుడిని మాత్రం దృష్టిలోకి తెచ్చుకోకండి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. సరే ఇదంతా పక్కన పెట్టేద్దాం. సరే నోటిఫికేషన్ వస్తుంది అని మీరు చెప్తున్నారుగా, నమ్మేస్తా అని చెప్పి అనుకుందాం. మరి నమ్మిన తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ డౌట్ ఏంటంటే, సరే డిఎస్సి ఉంటుందనే అనుకుందాం, మరి పోస్టులు ఉంటాయా? ఇప్పటికే మనం చాలా మాటలు వినుందాం. ఏమేమి మాటలు వినుందాం మనం? ఇంకేముంది, అయిపోయింది, అసలు పోస్టులే లేవు, జస్ట్ 6,000 పోస్టులు మించి అసలు లేనే లేవు అని చెప్పి చెప్పినటువంటి మాటలు విన్నాం. 6,000 పోస్టులే ఉన్నాయని చెప్పినటువంటి మాటని పక్కకి జరిపి 16,000 పోస్టులతో ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ముందుకు వచ్చింది. సో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. మనం అనుకునేటువంటి అంచనాలన్నీ కూడా ఒక్క క్షణంలో తారుమారయ్యేటువంటి, గవర్నమెంట్ తీసుకునేటువంటి ఒక్క నిర్ణయంతో తారుమారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా డిఎస్సిలో పోస్టులు ఉంటాయి అని చెప్పి ఘంటాపదంగా చెప్పగలుగుతూ ఉన్నాము. మేము చెప్పేటువంటి అంకెను వింటే డెఫినెట్గా మీకు నమ్మాలనిపించకపోవచ్చు, కానీ ఎక్కడో మూలన నమ్మకం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈసారి కూడా పోస్టుల సంఖ్య ఎక్కువగానే ఉంటాయి. గుడ్డిగా చెప్పట్లేదు. దీనికి ఏం మేము ఆలోచిస్తున్నాము అనేది గమనించినట్లయితే గవర్నమెంట్ ఏం చేస్తోంది అనేటువంటి మూవ్స్ మనకి స్పష్టంగా తెలుస్తున్నాయి. గవర్నమెంట్ ఏం చేస్తోంది అంటే ప్రతి ఏటా రిటైర్మెంట్లను పరిగణలోకి తీసుకుంటోంది. ఎంతమంది రిటైర్ అవుతున్నారు అనేటువంటి మాటల్ని పరిగణలోకి తీసుకుంటోంది. సో ఆ నెంబర్ని దృష్టిలో పెట్టుకుంటోంది. ఆ నెంబర్ని దృష్టిలో పెట్టుకుని దానికి తగినట్లుగా రిక్రూట్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇది ఒక పాయింట్. ఇక రెండోది, విద్యార్థుల సంఖ్య తగ్గుదల అనేది కొంచెం స్పష్టంగా కనిపిస్తోంది. దీని అయితే నేను తప్పు పట్టేటువంటి ప్రయత్నం చేయను, లేదా తప్పుగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేయను. కానీ ఈ ప్రైవేట్ స్కూల్స్ యొక్క ఆధిపత్యం అనేటువంటిది ఎప్పుడైతే కొనసాగుతోందో ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్లో కొద్దిపాటి డౌన్ఫాల్ అనేది అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ తల్లికి వందనము, అమ్మఒడి ఇలాంటి డబ్బులు ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఆ డబ్బులు తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్ వాడు ఏం చేస్తున్నాడంటే, ఆ డబ్బులు ఇచ్చేసే చాలు, నాకు ఆ 15,000 పడుతున్నాయి కదా నీకు, ఆ 15,000 ఇచ్చేసే చాలు. అంతకుముందు 25,000 30,000 ఫీజు పెట్టినటువంటి చిన్న స్కూల్స్ కూడా ఈ 15,000 ఫీజు ఇచ్చేసే చాలు అని చెప్పి ఆ 15,000 తీసేసుకుని ఆ తర్వాత ఏదో రకంగా యూనిఫామ్స్ అనో లేదంటే పుస్తకాలనో ఇంకొక 5,000 6,000 వసూలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో ఇటు పేరెంట్కి కూడా 15,000 చేతిలో పడిన తర్వాత జస్ట్ ఆ డబ్బులు అటేగా ఇస్తూ ఉన్నాం, పిల్లడికి మంచి చదువు దక్కుతుందేమో అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనతో పిల్లల్ని తీసుకువెళ్ళి ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తున్నటువంటి మాట వాస్తవం. కొంచెం ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళని కనుక మీరు దగ్గరగా కనిపించి, సార్ ఏంటి పరిస్థితి అని చెప్పి అడిగినట్లయితే వాళ్ళలో చెప్తూ ఉంటారు, మీ దగ్గర ఉండేటువంటి గవర్నమెంట్ స్కూల్స్ని ఒకసారి పరిశీలించి చూడండి, ఏమైనా సంఖ్య తగ్గిందా మీ దగ్గర గతంలో కంటే, లేదంటే పెరిగిందా అని అడిగినట్లయితే డెఫినెట్గా ఎక్కువ శాతం స్కూల్స్లో కొంచెం తగ్గుదల, అంటే లైట్గానే, మరీ ఎక్కువ కాదు, వేల సంఖ్యలో ఏం తగ్గిపోవట్లేదు, కానీ కొద్దిపాటి తగ్గుదల అనేది స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ సందర్భంలో పోస్టుల సంఖ్య తగ్గిపోవాలి కదా, అటువంటిది పోస్టుల సంఖ్య తగ్గించకండి ఎలా భర్తీ చేయగలుగుతూ ఉన్నారు అనేది అడుగుతూ ఉన్నారు. తప్పనిసరిగా అది వ్యాలిడ్ క్వశ్చన్. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, గత ప్రభుత్వం ఏం చేసిందంటే సుమారుగా 1:60 చేసింది స్టూడెంట్ టీచర్ రేషియో అనేటువంటి దాన్ని. 9th to 10th టీల్ చేసేటువంటి ఏరియాలో, 9 to 10th చెప్పేటువంటి స్కూల్స్లో 1:60గా నిర్ణయించడం జరిగింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని 1:49 అనుకుంటా దీన్ని కుదించడం జరిగింది. సో ఎప్పుడైతే తగ్గించారో ఆటోమేటిక్గా స్టూడెంట్ టీచర్ రేషియో మారింది అన్నట్లయితే ఉపాధ్యాయుల సంఖ్య కూడా కొంచెం ఎక్కువే అవసరం అవుతుంది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇక రెండోది వచ్చేసి, ఇప్పుడు తీసుకున్నటువంటి ఒక బలమైనటువంటి నిర్ణయం, ప్రైమరీ స్కూల్స్ కూడా హెచ్ఎంని అలాట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. పిఎస్హెచ్ఎం అనేటువంటి పేరుతో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ వారు ఉంటారో వాళ్ళని తీసుకువెళ్ళి ప్రైమరీ స్కూల్కి ఒక హెచ్ఎంగా చేసి మోడల్ ప్రైమరీ స్కూల్స్ని ఏర్పాటు చేసింది ప్రస్తుత గవర్నమెంట్. మరి ఆ పోస్టులన్నీ కూడా కొత్తగా భర్తీ అయినట్లేక, కొత్తగా క్రియేట్ అయినట్లేక, సో పిఎస్హెచ్ఎంలు కొత్తగా క్రియేట్ అయినాయి అంటే అవసరమైతే
అయితే పిఎస్హెచ్ఎంలు అయినా భర్తీ చేయాలి, అలాంటి భర్తీ సిస్టమ్ లేదు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయినా భర్తీ చేయాలి. కాబట్టి ఈ క్రమంలో మనకి ఈ పిఎస్హెచ్ఎంలు అలాగే మోడల్ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు అనేటువంటిది కూడా పోస్టుల సంఖ్యను పెంచడంలో ఎంతో కొంత దోహదం అవుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే గతంలో మాట్లాడుకున్నాము జూనియర్ కాలేజీల ఏర్పాటు, ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్లో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేశారో అక్కడ పీజీటీలు అనేటువంటి పేరుతో కొంతమంది స్కూల్ అసిస్టెంట్ని ఆ హై స్కూల్ ప్లస్కు ఉండేటువంటి క్లాసులు బోధించడం కోసం అసైన్ చేయడం జరిగింది. అక్కడ కూడా హై స్కూల్ లెవెల్లో కొన్ని పోస్టులు అనేవి ఖాళీ అయినాయి. ఇంకొకటి ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే గవర్నమెంట్ జనరల్గా అదనపు బర్డెన్ ఏదైనా కనుక అయ్యింది అన్నట్లయితే వెనకాడుతుంది. అంటే ఆర్థికంగా ఏదైనా కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది అనుకున్నట్లయితే వెనకాడుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ కనుక గమనించినట్లయితే ఏదైతే రిటైర్మెంట్ అవుతున్నారో వాళ్ళకు ఉండేటువంటి బడ్జెట్ ఎలొకేషన్లోనే కొత్త రిక్రూట్మెంట్ చేపట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది. కారణము ఒక రిటైర్మెంట్ వయసు ఉన్నటువంటి టీచరు రిటైర్ అయ్యారు అన్నట్లయితే సుమారుగా ఒక్కొక్కరికి 1,00,000 నుంచి 1,30,000 వరకు జీతం ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలా 1,30,000 జీతం ఉన్నటువంటి ఒక టీచర్ రిటైర్ అయిపోతే సేమ్ ఆ బడ్జెట్తోనే ₹1 కూడా పెంచలేదు, బడ్జెట్లో ₹1 కూడా పెంచకుండా ఆ 1,30,000తోనే ప్రస్తుతం ఇద్దరు కనీసంగా లేదా ముగ్గురికి కనీసంగా ఉద్యోగం ఇవ్వగలిగేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి వస్తుంది. అంటే చూడండి, ప్రభుత్వం నుంచి అదనపు బర్డెన్ అనేటువంటి లేదు. నిన్న ఎంత బడ్జెట్ అయితే ప్రభుత్వం కేటాయించిందో ఈ రోజు కూడా అదే బడ్జెట్ని కేటాయిస్తోంది. ఖచ్చితంగా ఆ క్రమంలోనే ఎక్కువ సంఖ్యలో పోస్టులని భర్తీ చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఇది ఇక్కడ వింటుంటే బాగున్నట్లుగా అనిపిస్తుంది, కానీ నిజానికి ఇది భవిష్యత్తులో దెబ్బ కొట్టేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉపయోగం ఉన్నా లేకపోయినా ఎడాపడాగా ఈ విధంగా భర్తీ చేసుకుంటూ పోయారు అన్నట్లయితే భవిష్యత్తులో నిజంగానే ఉపాధ్యాయుల సంఖ్య చాలా ఎక్కువైపోతుంది. ఉపాధ్యాయులు ఎక్కువైపోయారు అన్నట్లయితే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది అన్నట్లయితే వీళ్ళందరికీ పని లేకుండా పోతుంది. సరే, అదంతా భవిష్యత్తు మాట. ఈ భవిష్యత్తు ఎలా మారుతుందో మనం ఊహించలేము. గవర్నమెంట్ కనుక ఒక నిర్ణయం తీసుకుంది అన్నట్లయితే, ఉదాహరణకి ఏదైతే తల్లికి వందనము అనేటువంటి పేరుతో అమౌంట్ ఇస్తున్నారో అది కేవలం గవర్నమెంట్ స్కూల్కే అని పరిమితం చేసింది అనుకోండి, డెఫినెట్గా తెల్లారి నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్ లేవురా బాబు, రూములు నిండిపోయినాయి అనేటువంటి బోర్డు పెట్టగలిగేటువంటి పరిస్థితి వస్తుంది. లేదు, కనీసం పక్షం ఒక ₹15,000 ప్రైవేట్ స్కూల్లో చదివేటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లవాడికి ఒక ₹15,000 ఇస్తాను, ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళకు ఒక 5,000 ఇస్తాను, వాళ్ళకి కూడా సహాయం అందాలి కాబట్టి ఒక 5,000 ఇస్తాను అని చెప్పి వీళ్ళకి వేరియేషన్ చూపించిన డెఫినెట్గా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల చేరిక అనేది పెరిగిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి పోస్టులు ఉంటాయా లేవా అనేది ఖచ్చితంగా ఎటువంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పోస్టులు ఉంటాయి. ఇది కొంచెం పొలిటికల్ నేరేషన్తో ముందుకు సాగుతున్నటువంటి వ్యవస్థ డిఎస్సి అనేటువంటిది. కాబట్టి గతంలో జరిగినా ఇప్పుడు జరిగినా భవిష్యత్తులో జరగపోయినా ఖచ్చితంగా డిఎస్సి అనేటువంటి దాని వెనకాల పొలిటికల్ మైలేజెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ క్రమంలో నేను నమ్మకంగా చెప్పగలుగుతాను, నవచైతన్య కాంపిటీషన్స్ నుంచి నమ్మకంగా చెప్పగలుగుతాము, ఈసారి డిఎస్సిలు మా అంచనా అయితే 8,000 వరకు పోస్టులు ఉండేందుకు అవకాశం ఉంటుంది అనిపిస్తోంది. 8,000 వరకు పోస్టులు ఉంటాయి అని చెప్పి అనిపిస్తుంది. నిజానికి ఇది పెద్ద నెంబరే. మీరు విన్న వెంటనే బహుశా ఆశ్చర్యపోయి ఉండొచ్చు, అంత లేదులే, గట్టిగా ఉంటే 5-6 వేలు ఉంటాయి లేదా 2-3 వేలు ఉంటాయి, 8,000 ఎక్కడ ఉంటాయి అని చెప్పి అనే పెదవి విరిచేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఆల్రెడీ ఈ బాడీ చేసేసి ఉంటారు. కానీ ఎందుకో ఒక మూలన ఎక్కడో నమ్మకం కలుగుతోంది. గత డిఎస్సీలన్నీ కూడా చాలా దగ్గర నుంచి జాగ్రత్తగా గమనించాను. 2008 నుంచి ప్రతి డిఎస్సీని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. సో డిఎస్సీలో ముఖ్యంగా ఏలిన వారిలో వాళ్ళ యొక్క మూవ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ భవిష్యత్తు నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి ఒక చక్కటి అంచనాను మనం ఎప్పుడు కూడా ఇస్తూ ఉన్నాము. సో ఈసారి కూడా కొంచెం నమ్మకం ఉంచండి. సరే, పక్కన పెడదాం, 8,000 పోస్టులు అన్నమాట మేము చెప్పాము. సో 8,000 లేకపోతే కనీసం ఒక 6,000 ఉండొచ్చు మీరు అనుకుంటున్నట్లుగానే, లేదా 5,000 ఉండొచ్చు. ఏదైనా మొత్తానికి చివరికి కావాల్సింది మీకు ఒక్క పోస్టే కదా. కష్టపడండి, కష్టపడితే తప్ప మనం పోస్ట్ సాధించగలిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా నవచైతన్య కాంపిటీషన్స్ నమ్మి పోస్టులు ఉంటాయి అనేటువంటి ఒక బలమైన నమ్మకంతో ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు గమనించారా, ఎప్పుడూ కూడా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ జరిగేటువంటి సందర్భంలో జనరల్గా మనకు ఉండేటువంటి ఆలోచన ఏంటంటే ఇక ఇప్పట్లో డిఎస్సి ఉండదు, ఇప్పట్లో డిఎస్సి గురించినటువంటి ఆలోచనలు పూర్తిగా వదిలేయచ్చు అనేటువంటిది. గతంలో అన్నీ కూడా ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల గ్యాప్లతో జరిగినటువంటి డిఎస్సీలే. గత చరిత్రను గమనించండి, ఏది కూడా ఒక 2 సంవత్సరాల లోపు స్పాన్లో ఎప్పుడు కూడా డిఎస్సి జరగల. కానీ ఈసారి డిఎస్సి ఇంకా రిక్రూట్మెంట్ పూర్తవనే లేదు, ఉపాధ్యాయులు పాఠశాలలో చేరనే లేదు. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కొత్త డిఎస్సి గురించి మాట్లాడుకుంటున్నాం, కొత్త టెట్ గురించి మాట్లాడుకుంటున్నాం. నిజానికి ఇది మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పాలి. ఏదో ఇంకా వదిలేసాము, అయిపోయింది, సబ్జెక్ట్ మొత్తం మర్చిపోతాము అనేటువంటి స్థితిలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినా ఉపయోగం లేదు. కానీ ఈసారి స్పష్టంగా నిన్నగాక మొన్న ప్రిపరేషన్ ఆపిన మీకు మళ్ళీ ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయగలిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక 5-6 నెలల వ్యవధిలోనే మీకు మళ్ళీ మీ సబ్జెక్ట్ అంతా కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి రాబోతోంది. సో కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్గా ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి.
దయచేసి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అన్నట్లయితే తప్పదు. మనకి బీఈడీ అభ్యర్థులు అలాంటి వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది నేను అర్థం చేసుకోగలుగుతా. అయితే నేను ఇచ్చేటువంటి ఒక చిన్న ఆలోచన ఏంటంటే, కనీసంగా మీరు ఒకవేళ ఆర్థికంగా బాగా ఇబ్బందిగా ఉంది సార్ పరిస్థితి అని చెప్పంటే, ఓకే, హడావుడి ఏం చేయొద్దు. పూర్తిగా పొద్దు నుంచి 18 గంటలు కష్టపడ్డాను, 24 గంటలు కష్టపడ్డాను, పేపర్లో పేరు రావాలి, ఇవేం వద్దండి. సింపుల్గా మీ వర్క్ మీరు చేసుకుంటూనే, మీ జాబ్ మీరు చేసుకుంటూనే ఉదయం సాయంత్రం మీరు సరదాగా గడిపేటువంటి సమయాన్ని త్యాగం చేసే ప్రయత్నం చేయండి. నిద్రలో కొద్ది భాగాన్ని త్యాగం చేసేటువంటి ప్రయత్నం చేయండి. నిన్నదాకా చదివినటువంటి చాప్టర్లన్నింటినీ కూడా మళ్ళా రివిజన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా మీకు భవిష్యత్తు ఉంటుంది, మంచి సక్సెస్ ఉంటుంది. ఈ మాటలు ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని చెప్పి నవచైతన్య కాంపిటీషన్స్ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చెబుతోంది. సరే, ఇంకొంచెం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న, కోచింగ్ సెంటర్లు అన్నీ కూడా ర్యాంకుల పేరుతో హడావిడి చేస్తూ ఉన్నాయి కదా, మాకు స్టేట్ ఫస్ట్ వచ్చింది, మాకు జిల్లా ఫస్ట్ వచ్చింది, మాకు పలానా ఫస్ట్ వచ్చింది, పలానా కేటగిరీలో ఫస్ట్ వచ్చింది, లేదా మా దగ్గర ఇన్ని జాబ్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నారు కదా. కానీ ఈ మధ్యలో మీరేంటి ఎటువంటి ర్యాంకుల లిస్టు పెట్టట్లేదు? అసలు మీకు జాబులు వచ్చినాయా? వాళ్ళు ఏ ఊరికనే మీ దగ్గర ఉండే వాళ్ళకి ఎవరికి జాబులు రాక మీరు అలా తల దాచుకుని ఏదో తిరుగుతూ ఉన్నారా అని చెప్పి అడుగుతున్నారు. నేను ఒక్క మాట చెప్తానండి, నా దగ్గర ఒక 100 మందిలో ఒక 25 మందికి జాబ్స్ వచ్చాయి. ఆ 25 మందికి నా వల్లే జాబ్స్ వచ్చాయి అనేటువంటి మాటను నేను చెబితే ఖచ్చితంగా మరి ఆ 75 మంది లాస్ అవ్వడానికి కూడా నేనే కారణం అవుతానా? సో 25 మందిని నేను గైడ్ చేస్తేనే జాబ్ వచ్చినట్లయితే మిగిలినటువంటి 75 మంది కూడా మరి ఒకవేళ లాస్ అయ్యారు అంటే నా విధానాల వల్లనే లాస్ అయ్యాయి కదా. సో ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ అవ్వడము, ఈ సక్సెస్ అవ్వడము, ఫెయిల్ అవ్వడము అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ కోచింగ్ సెంటర్ల మీద డిపెండ్ అవ్వదు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. కారణం ఏంటి అంటే, కోచింగ్ సెంటర్లు కావచ్చు, నవచైతన్య కాంపిటీషన్స్ కావచ్చు, మీకు కొంచెం సపోర్ట్ ఇవ్వగలుగుతుంది. మీకంటూ చదవాలన్నటువంటి ఆలోచన ఉంటే, మీకంటూ చదవాలన్నటువంటి స్పృహ ఉంటే నవచైతన్య కాంపిటీషన్స్ మీకు కొంచెం సపోర్ట్ ఇవ్వగలుగుతుంది. మీకు ఇచ్చినటువంటి సపోర్ట్ వలన ఒక 5-6 మార్కులు పెరిగేందుకు అవకాశం ఉంటుంది, లేదా మీ లోపాలు మీకు తెలిసే అవకాశం ఉంటుంది, లేదా సమయపాలన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్లో బిట్స్ ఏ విధంగా అడుగుతారు, ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ విధంగా ఆలోచించాలి అనేటువంటి విశేషాలన్నీ తెలుస్తాయి. సో ఖచ్చితంగా నవచైతన్య కాంపిటీషన్స్ మనస్ఫూర్తిగా నమ్మేది ఏంటి అంటే, విజయం అనేది అభ్యర్థులదే. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నా అతనిదే ఆ విజయం. అలాగే డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నా, లేదంటే ఏదో కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నా, అల్టిమేట్గా జాబ్ తెచ్చుకున్నాడు అంటే ఆ విజయం అతనిదే అని చెప్పి బలంగా నమ్ముతుంది నవచైతన్య కాంపిటీషన్. ఆమెదే, అతనిదే అని చెప్పి బలంగా నమ్ముతుంది నవచైతన్య కాంపిటీషన్. అందుకనే ఈ రొటీన్ ట్రెండ్లో భాగంగా ర్యాంకుల్ని ప్రదర్శించేసేయడము, ఇదిగో ఎంతమంది వచ్చేసారు తెలుసా, మీరు వచ్చేసేయండి అని చెప్పి హడావుడి చేయడం, ఇవేవి కూడా నవచైతన్య కాంపిటీషన్స్ ఎప్పుడూ చేయదు. 2018లో ఆల్మోస్ట్ 100ల సంఖ్యలో ఉపాధ్యాయ ఉద్యోగాలు మన నవచైతన్య కాంపిటీషన్స్ విద్యార్థులకు వచ్చినాయి. ఈ రోజుకి కూడా మీరు గమనించినట్లయితే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా 2014, 18, 12 డిఎస్సి అభ్యర్థుల్లో కొంతమందిని ఎవరైనా కదుపుతూ ఉన్నట్లయితే, నేను అప్పట్లో నవచైతన్య కాంపిటీషన్ సిలబస్ షీట్ని ఫాలో అయ్యేవాడిని, నవచైతన్య కాంపిటీషన్స్ వాళ్ళ ప్లానింగ్ ఫాలో అయ్యేవాడిని, నవచైతన్య కాంపిటీషన్స్ వాళ్ళ ఎగ్జామ్ ఫాలో అయ్యేవాడిని అని చెప్పి కనీసం 100 మందిలో కనీసం 5-6 అయినా మీకు ఖచ్చితంగా చెప్తారు. సో నవచైతన్య కాంపిటీషన్స్ అనేది మీ దాకా రీచ్ అయింది, ప్రతి ఒక్కరి దాకా రీచ్ అయింది అంటే డెఫినెట్గా మేము చేస్తున్నటువంటి మంచి ప్రయత్నము, డెఫినెట్గా దాంతోపాటుగా స్టూడెంట్స్ మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి తీరు వీటి మీదనే డిపెండ్ అయ్యి ముందుకు వెళ్తుంది అని చెప్పి బలంగా నమ్ముతాము. అందుకనే ఈ ర్యాంకులు, హడావిడి వీటన్నిటికీ కూడా దూరంగా ఉంటాము. అఫ్కోర్స్ ఈ డిఎస్సిలో మన పిల్లల్లో 200 మంది కంటే ఎక్కువ మంది పిల్లలకి సుమారుగా ఇప్పటివరకు నాకు సమాచారం ఇచ్చిన వాళ్ళు, సార్ నాకు జాబ్ వచ్చింది అంటూ ఆనందంగా సంతోషంగా ఆ వార్తను పంచుకున్నటువంటి వాళ్ళు సుమారుగా 200 మందికి పైన ఉన్నారు. దాదాపుగా 300 వరకు ఆ నెంబర్ రీచ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నాకు తెలుసు మా దగ్గర ఉన్నటువంటి పిల్లల్లో ఎవరెవరికి జాబ్ వస్తుంది అనేది. ఆల్మోస్ట్ మేము మా టీము ప్రతిరోజు చూస్తూ ఉంటాం అనమాట. బ్యాకెండ్లో మీకు తెలియకపోవచ్చు కానీ బ్యాకెండ్లో చూస్తూ ఉంటాం. పలానా షాహిదా ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నది, పలానా శ్రీనివాస్ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, పలానా కవిత ఏ విధంగా ప్రిపేర్ అవుతుంది, ఇక్కడ ఏ విధమైనటువంటి లోపాలు వస్తూ ఉన్నాయి వీళ్ళలో, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటాం. ఇండివిజువల్గా వాళ్ళలో కొంతమందికి మేము ఫోన్ ద్వారా మోటివేషన్ అయితే ఇస్తూ ఉంటాము. రెగ్యులర్గా మీరు కనుక గమనించినట్లయితే నవచైతన్య కాంపిటీషన్స్కి వచ్చేటువంటి ఏ ఫోన్ని కూడా డైరెక్ట్గా ప్యాకేజ్ గురించినటువంటి వివరాలు చెప్పేసి మీకు పెట్టేసి ఇక డబ్బులు కట్టేసేయండి అనేటువంటి మాటలు ఎప్పుడూ ఉండవు. మీకు పూర్తిగా మీకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసిన తర్వాతనే, మీకున్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నివృత్తి చేసిన తర్వాతనే మేము ప్యాకేజీల గురించి మాట్లాడతాం. సరస్వతీదేవి వెంట మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాము అన్నట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి మన వెనకాలే వచ్చేస్తుందండి. సో ఈ రెండు నేను నమ్ముతాను. సరే, ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఖచ్చితంగా మన దగ్గర మంచి మంచి ర్యాంకులు ఉన్నాయి, కానీ నా దగ్గర ర్యాంకులు ఉన్నాయి కాబట్టి మీకు జాబ్ గ్యారంటీ అని నేను మాట చెప్తున్నాను అంటే నేను మిమ్మల్ని మోసం చేసినట్లు లెక్క. డెఫినెట్గా అది కాదండి. మీరు ఆలోచించాల్సింది నా దగ్గర ర్యాంకులు ఉన్నాయా లేదా అని కాదు, నేను ఇచ్చేటువంటి సిలబస్ షీట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, నేను ఇచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ లాంటి ఎగ్జామ్స్, ఫ్రీ ఎగ్జామ్స్ ఎంత బాగుంటున్నాయి,
నేను ఇచ్చేటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ ఎంత క్లియర్గా మిమ్మల్ని ప్రిపరేషన్ వైపుకి మిమ్మల్ని ఒక ప్లాన్డ్గా ప్రిపరేషన్ వైపుకి ముందుకు నడిపించేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి విశేషాలన్నీ కూడా పరిగణలోకి తీసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. సో మేము ఇస్తున్నటువంటి భరోసా కానీ, మేము ఇస్తున్నటువంటి మాట కానీ, మాకున్నటువంటి సమ్ టీం కానీ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అవి నమ్మండి తప్ప ఏదో ఒక పలానా వ్యక్తికి ర్యాంక్ వచ్చేసింది కాబట్టి నా దగ్గరికి వచ్చేస్తే మిగిలిన వాళ్ళందరికీ ర్యాంక్ వచ్చేస్తుంది అని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేయనండి. డెఫినెట్గా నేను అలాంటి మోసం అయితే చేసేటువంటి ప్రయత్నం చేయను. సో నేను ఇందాకే చెప్పాను, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. డిఎస్సిలో జాబ్ వచ్చింది అంటే కేవలం నీ వల్లే, డిఎస్సిలో జాబ్ పోయిందంటే కేవలం నువ్వే కారణం దానికి. సో నేనేం చేయగలుగుతాను యాజ్ ఏ కోచింగ్ సెంటర్, నేనేం చేయగలుగుతాను, లేదా యాజ్ ఏ నవచైతన్య కాంపిటీషన్ నేనేం చేయగలుగుతాను అంటే ఇందాక చెప్పినట్లుగా మీకు ఒక చక్కటి సిలబస్ మీద ఐడియా ఇస్తాను, చక్కటి సిలబస్ని షెడ్యూల్ చేసిస్తాను. ఇది ఇలా చదువుకోమా బాగుంటుంది అని చెప్పి చెప్పగలుగుతాను. ఆ షెడ్యూల్ ప్రకారం టెక్స్ట్ బుక్స్ చదవండి అని చెప్పి బలంగా చెప్తాను. ఆ టెక్స్ట్ బుక్స్ మీరు చదువుతున్నారా లేదా అనే దానికి టెస్టింగ్ టూల్స్ నేను అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇవి మాత్రం నేను చేయగలిగేది. నా ప్రయత్నం మీ లక్ష్యానికి తోడైంది అన్నట్లయితే ఖచ్చితంగా మీకు కొంచెం మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది మీ స్కోర్లో. అది ఖచ్చితంగా మిమ్మల్ని విజయం వైపుకి నడిపించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే మేము ఎప్పుడు చెప్తూ ఉంటాము, మీ లక్ష్యము ప్లస్ మా విధానము ఈజ్ ఈక్వల్స్ టు మన విజయము అని చెప్పి చెప్తూ ఉంటాం. సో మీరు లక్ష్యంతో రండి, మేము విధానం ఇస్తాము, ఇలా నడవద్దాము అని చెప్పి నేను విధానాన్ని క్లియర్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. నా విధానంలో అడుగులు వేసుకుంటూ ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయండి. నవచైతన్య కాంపిటీషన్స్ ఖచ్చితంగా మిమ్మల్ని ముందుకు నడిపించగలుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని మోసం చేయదు, స్పష్టంగా మిమ్మల్ని ముందుకు నడిపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇది స్పష్టంగా గమనించాల్సినటువంటి అంశం. సో నవచైతన్య కాంపిటీషన్స్ అందుకనే ఎక్కడా కూడా ర్యాంకులకు సంబంధించినటువంటి హడావుడి అనేటువంటి చేయదు. సరే, మరి నవచైతన్య కాంపిటీషన్స్ డిఎస్సి అభ్యర్థుల కోసం ఏం అందిస్తోంది, ఏమి ఇస్తోంది నవచైతన్య కాంపిటీషన్స్ అనేది ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి నవచైతన్య కాంపిటీషన్స్ ఏమిస్తోంది, నవచైతన్య కాంపిటీషన్స్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం ఏం అందిస్తోంది అంటే, నవచైతన్య కాంపిటీషన్స్ మొట్టమొదటిగా టెట్తో ప్రయాణం ప్రారంభిస్తోంది. సో టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలో వస్తుంది అనేటువంటి మాట వినిపిస్తోంది. కాబట్టి టెట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ని ఫస్ట్ అందించేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఫస్ట్ నవచైతన్య కాంపిటీషన్స్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రతి చాప్టర్కి ఒక ఎగ్జామ్ని మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఎగ్జామ్ అంటే జస్ట్ ఏదో ఒక తక్కువ బిట్లతో అక్కడోటి ఏదో లాగేసి ఇచ్చేటువంటి ప్రశ్నలు కాదు. ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్ని కూడా 50 బిట్స్తో 50 బిట్లతో ఈవెన్ థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి చిన్న చాప్టర్లలో నుంచి కూడా ప్రతి లైన్ని కవర్ చేసేలాగా ప్రతి చాప్టర్ మీద 50 బిట్స్తో ఎగ్జామ్ అనేటువంటిది అందించేటువంటి ప్రయత్నం చేస్తోంది. సరే, ఇక్కడ నవచైతన్య కాంపిటీషన్స్ డిఎస్సి అభ్యర్థులకు ఏం చేస్తోంది అని చెప్పి అనుకుంటున్నాం కదా. నవచైతన్య కాంపిటీషన్స్ యొక్క ప్రయత్నం ఎలా ఉంటుంది, ప్రయాణం ఏ విధంగా ఉంటుంది అనేది చూసినట్లయితే మొట్టమొదటిగా టెట్కి సంబంధించినటువంటి హడ్డీలు దాటాల్సి ఉంది. కాబట్టి టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిరీస్ అనేటువంటిది నవచైతన్య కాంపిటీషన్స్ ఫస్ట్ ఇస్తోంది. సో దీంట్లో చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్తో నవచైతన్య కాంపిటీషన్స్ డిఎస్సి ప్రిపరేషన్ ప్లాన్ అనేది ప్రారంభమవుతుంది. సో టెట్కి సంబంధించి చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ అనేటువంటి దాంతో నవచైతన్య కాంపిటీషన్స్ యొక్క ఎగ్జామ్ సిరీస్ అనేటువంటి ప్రారంభమవుతుంది. సో దీంట్లో వచ్చేసి మనం చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రతి చాప్టర్ మీద ఎక్కడో అరాకొరాగా అక్కడ 4 చాప్టర్లు ఇక్కడ 4 చాప్టర్లు కలిపేసి అందుబాటులో ఉన్నటువంటి బిట్లు పెట్టేయడం కాదండి. ఖచ్చితంగా ప్రతి చాప్టర్ మీద ఒక ఎగ్జామ్, ఈవెన్ 3వ తరగతిలో ఉన్నటువంటి చిన్న చాప్టర్ల మీద కూడా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ప్రతి లైన్ని పరిశీలించేలాగా నవచైతన్య కాంపిటీషన్స్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేటువంటివి అందించేటువంటి ప్రయత్నం చేస్తోంది. మళ్ళీ 10 బిట్లో 20 బిట్లో కాదండి, 50 బిట్లతో ప్రతి ఎగ్జామ్ అనేది 50 బిట్లతో ఇవ్వడం జరుగుతుంది. మనం చాప్టర్ వైజ్ ప్రతి చాప్టర్ మీద 50 బిట్లతో ఎగ్జామ్ అనేటువంటిది అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఈ చాప్టర్ వైజ్ ప్లాన్ అనేది 50 రోజుల పాటు సాగుతుందండి. ఈ 50 రోజుల పాటు సాగేటువంటి ఈ చాప్టర్ వైజ్ ప్లానింగ్ అంతా అయిపోయిన తర్వాత, దీనంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు రివిజన్ టెస్టులు స్టార్ట్ అవుతాయి. చివరిలో ఎగ్జామ్ దగ్గరగా వచ్చింది అన్న తర్వాత గ్రాండ్ టెస్టులు నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తాము. సో ఇది ఒక సిస్టమాటిక్ షెడ్యూల్. ఈ సిస్టమాటిక్ షెడ్యూల్లో భాగంగా మిమ్మల్ని ముందుకు నడిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం, నడిపించుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. అదే ఎవరైతే ఇప్పటికే మంచి స్కోర్ ఉంది సార్, టెట్లో నాకు 140 130 స్కోర్ ఉంది సార్ అన్నట్లయితే అటువంటి వాళ్ళు నేరుగా ఇవే ఎగ్జామ్స్ని డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ప్రతి చాప్టర్ మీకు అవసరమైందే కాబట్టి ఈ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని మీరు నేరుగా డిఎస్సి ప్రిపరేషన్ ప్లాన్లో కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో ఓవరాల్గా ఇలా నవచైతన్య కాంపిటీషన్స్ ఫస్ట్ టెట్కి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అందిస్తుంది. ఇవి పూర్తయిన తర్వాత ఏం చేస్తుందంటే రివిజన్ టెస్టులను అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అవి పూర్తయిన తర్వాత ఏం చేస్తుందంటే గ్రాండ్ టెస్టులను అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఈ విధంగా టెట్కి సంబంధించినటువంటి సిరీస్ కంప్లీట్ అవుతుంది. టెట్ పూర్తయిన తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ సేమ్ డిఎస్సిలో కూడా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఏవైతే మిస్ అవుతున్నాయో ఆ చాప్టర్లు అన్నిటి మీద ఎగ్జామ్స్ స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. సో చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తాము. అవి అయిపోయిన తర్వాత రివిజన్
రివిజన్ టెస్టులను యాడ్ చేస్తాము. అవి అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్టులను యాడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. సో చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్, రివిజన్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా మళ్ళీ డిఎస్సి వరకు కూడా మిమ్మల్ని నడిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. మీరు ఆన్లైన్లో ఇచ్చేటువంటి ప్రశ్నలు మిగిలినటువంటి యాప్స్లో చూసినట్లయితే మన యాప్లో డిఫరెంట్గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. సో మిగిలినటువంటి యాప్స్తో పోల్చినట్లయితే నవచైతన్య కాంపిటీషన్స్ ఇచ్చేటువంటి ప్రశ్నలు అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఏం లేదండి, జస్ట్ టెక్స్ట్ బుక్ని బౌండరీస్గా చేసుకుంటాము. టెక్స్ట్ బుక్ బౌండరీస్ ఏమాత్రం దాటి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయం. విత్ ఇన్ ద టెక్స్ట్ బుక్, విత్ ఇన్ ద బోర్డర్ ఎంత డిఫరెంట్గా అడగగలిగితే అంత డిఫరెంట్గా బిట్ని ఫ్రేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మా టీం మేము కూర్చున్నప్పుడు మాట్లాడుకునేటువంటి మాటలు యాక్చువల్గా మా టీం అంతా సైకో టీం అండి. ఈ సైకో టీంకి ఉన్నటువంటి లక్షణం ఏంట్రా అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ 100కి 100 మార్క్స్ తెచ్చుకోకూడదు. ఈ ఎగ్జామ్ మేము పెట్టేటువంటి ఎగ్జామ్ ఎలా ఉండాలరా అంటే మీరు ఎంత తోపైనా కావచ్చు, ఎంత కష్టపడేటువంటి తత్వమైనా కావచ్చు, ఎంత లైన్ టు లైన్ చదివినటువంటి మీరైనా కావచ్చు, ఏదో సందర్భంలో ఎక్కడో అక్కడ మేము పెట్టేటువంటి మెలిక వలన కనీసం ఒక బిట్ అయినా పోగొట్టుకుంటారు. డెఫినెట్గా 100కి 100 రాకూడదు. 100 ఏంటండి, 90% రాకూడదు. 90% కంటే కూడా తక్కువ వచ్చినటువంటి పిల్లలు చాలామంది ఉంటారనమాట. ఏదో మిగిలిన యాప్ల్లో లాగా 150కి 150 వచ్చేసినాయి, 150కి 149 వచ్చేసినాయి అనేటువంటి పరిస్థితి మన యాప్లో ఉండదు. ఖచ్చితంగా బిట్లన్నీ చూసిన తర్వాత ఏంట్రా ఇంత డిఫరెంట్గా ఎలా ఇవ్వగలుగుతున్నారా అనేటువంటి ఆశ్చర్యం మీలో కలగకపోతే ఖచ్చితంగా నేను మీకు అమౌంట్ని రిఫండ్ చేసేస్తాను. నేను ఏవైతే మాటలు చెప్తూ ఉన్నానో ఈ మాటలన్నీ రికార్డెడ్గా కనిపిస్తున్నాయి మనకి వీడియోలో. సో ఖచ్చితంగా మీరు కనుక నేను చెప్పేటువంటి మాటలు ఏమీ లేవు అన్నట్లయితే, యాప్లో లేవు అన్నట్లయితే ఒక కామెంట్ పెట్టండి, లేదా నేరుగా వచ్చి మా దగ్గరికి వచ్చి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీ అమౌంట్ని మీకు రిఫండ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ బౌండరీస్ దాటకుండా టెక్స్ట్ బుక్ బౌండరీస్లోనే చక్కగా ఎగ్జామ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే చాప్టర్లో ఉన్నటువంటి ప్రతి మూల ఈ లైన్లోంచి బిట్ ఇవ్వవచ్చు అనేటువంటి ఆలోచన కూడా తగలనటువంటి లైన్ల నుంచి కూడా బిట్లను అందించేటువంటి ప్రయత్నం చేస్తాము. సో మూలల నుంచి ఈ ఏరియాలో నుంచి బిట్ అసలు ఇవ్వలేరా అనుకునేటువంటి ఏరియాల నుంచి కూడా బిట్లు ఇవ్వడము అనేటువంటిది, ఆ ఏరియాలను సైతం ఫోకస్ చేయడము అనేటువంటిది నవచైతన్య కాంపిటీషన్స్కి ఉండేటువంటి ఒక స్పెషాలిటీ. అలాగే జస్ట్ వన్ లైనర్స్ కాకుండా డెప్త్గా బిట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. చూడగానే ఆన్సర్ పెట్టాము అన్నట్లయితే దానివల్ల ఏమండి మీకు ఉపయోగం? సో అటువంటి ప్రశ్నలు కాదు, కొంచెం డెప్త్గా చదివితే తప్ప మనం ఇంకొంచెం చదవాలి అని గుర్తు చేస్తూ ఇంకొంచెం చదివితే తప్ప ఆన్సర్ పెట్టలేమనేటువంటి ప్రశ్నల్ని మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మల్టిపుల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి. క్రింది వానలో సరికానిది గుర్తించండి, క్రింది వానలో సరి అయినది గుర్తించండి, ఏబిసి ప్యాటర్న్లు ఇచ్చి వాక్యాలు ఇచ్చి ఏబి సరైనది, సి సరికానిది ఇలాంటి కాంబినేషన్స్ కానీ, ఏ సరైనది బి సరికానిది ఇలాంటి కాంబినేషన్స్ కానీ, జతపరచండి తరహా ప్రశ్నలు కానీ, ఈ విధంగా చాలా రకాలైనటువంటి యాప్స్ అన్నింటినీ కూడా బిట్స్ అన్నింటినీ కూడా ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. నిశ్చితము కారణము లాంటి బిట్లు కావచ్చు, లేదంటే జతపరిచేటువంటి తరహా ప్రశ్నలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తూ ఉంటాము. సో ఇవన్నీ కూడా ఇచ్చినప్పుడు చాలామంది అనేవాళ్ళు ఇవన్నీ కూడా ఇంత డెప్త్గా ఇస్తున్నారు ఏంటి, డిఎస్సి ఎంత డెప్త్గా ఉండదు కదా, మేము అసలు చదవలేకపోతున్నాము అనేటువంటి మాట చెప్పేవాళ్ళు. కానీ ఎవరైతే ఎగ్జామ్ రాసి వచ్చారో వాళ్ళందరికీ కూడా ఆలోచన మారిపోయింది. ఎగ్జామ్లో కష్టంగా ఇచ్చినా కూడా మీరు రాయగలుగుతారు అనేటువంటి కాన్ఫిడెన్స్ తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. సో ఈ విధంగా ఖచ్చితంగా నవచైతన్య కాంపిటీషన్స్లో ఉండేటువంటి ప్రశ్నలన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, యూనిక్గా ఉంటాయి. లైన్ టు లైన్ మీరు చదివితే తప్ప ఆన్సర్ చేయలేరు అనేటువంటి తరహా ప్రశ్నలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్యనే నవచైతన్య కాంపిటీషన్స్ కొత్త ఫీచర్ కూడా తీసుకొచ్చుకున్నది. ఇందులో భాగంగానే నవచైతన్య కాంపిటీషన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంది. ప్రతి బిట్కి ఎక్స్ప్లెనేషన్ కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. మీరు రాసేటువంటి ప్రతి ఎగ్జామ్లోనూ మీరు రాసేటువంటి ప్రతి బిట్కి ఆ సమాధానం ఎందుకు కరెక్ట్ అయింది, మిగిలిన సమాధానాలు ఎందుకు తప్పైనాయి అనేటువంటి స్పష్టంగా మనము అక్కడ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఎక్స్ప్లెనేషన్ రూపంలో. ఈ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది కూడా మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను. ఇక నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళినట్లయితే యాప్ను చూసినట్లయితే మిగిలినటువంటి యాప్స్ కంటే కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తోంది నవచైతన్య కాంపిటీషన్స్. మీరు చూసినట్లయితే పలానా ఎక్స్ అనే కోచింగ్ సెంటరు, పలానా వై అనే కోచింగ్ సెంటరు, జెడ్ అనే కోచింగ్ సెంటర్లు, వీళ్ళ యాప్లు చూసినట్లయితే దాదాపుగా ఒకే మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళ యాప్స్ అన్నీ కూడా ఒకే మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. కానీ నవచైతన్య కాంపిటీషన్స్ మాత్రం దానికి భిన్నంగా ఏదో డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది, ఒక యూనిక్ స్టైల్లో ఉంటుంది. కారణం వల్ల ఏం లేదండి, మ్యాక్సిమం యాప్ ప్రొవైడర్ల నుంచి యాప్ తీసుకున్నట్లయితే, ఎవరైనా యాప్ ఇచ్చేటువంటి వాళ్ళ నుంచి యాప్ కొనుగోలు చేసినట్లయితే జస్ట్ చాలా తక్కువ అమౌంట్కి యాప్ వచ్చేస్తుంది. కానీ అందులో ఏ ఫీచరు మనది కాదు, ఏ ఫీచర్ని మనం కొత్తగా బిల్డప్ చేసుకోవడానికి కానీ, కొత్తగా మీ స్టూడెంట్స్కి ఈ ఫీచర్ బాగుంటుంది అని చెప్పి మనకు అనిపించినట్లయితే ఆ ఫీచర్ని యాడ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఆ యాప్ ప్రొవైడర్స్ యాప్లలో ఉండదు. సో మేమేం చేసాము అంటే, నాకు ఒక చక్కటి మిత్రుడు ఒకడు ఉన్నాడు, మన ద్వారా మనకి ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి. సో అతను నాకు చాలా బ్యాక్ ఎండ్లో చాలా చక్కటి సపోర్ట్ ఇచ్చారు. ఆయన ఒక టీంని ఏర్పాటు చేసుకుని, నూకేష్ అని చెప్పి అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి మనకి అందుబాటులో ఉంటారు. సో ఈయన మనకి చక్కగా ఒక టీంని ఏర్పాటు
ఏర్పాటు చేసుకుని చక్కటి ఫీచర్లు అన్నింటితో కూడినటువంటి యాప్ని చక్కగా డెవలప్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ క్షణానికి ఈ రోజు వరకు కూడా నాకు ఆయన సపోర్టివ్గానే ఉంటారు. ఏదైనా ఒక ఫీచర్ కావాలి సార్, ఇలా పిల్లలకి ఇలాంటి ఫీచర్ ఉంటే పిల్లలకి ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది, లేదా ఇంకొంచెం ఉపయోగం జరుగుతుంది అనేటువంటి మాట చెబితే నెక్స్ట్ డే కల్లా ఆ ఫీచర్కి సంబంధించినటువంటి వర్క్ స్టార్ట్ చేసేస్తారు. ఆల్మోస్ట్ చాలా త్వరగా ఆ ఫీచర్ని నాకు అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. సో అతని సపోర్ట్ చాలా ఖచ్చితంగా నేను మరవలేనటువంటిది. సో అలాంటి యూనిక్గా ఉండేటువంటి యాప్ని నేను సాఫ్ట్వేర్ డెవలపర్స్ ద్వారా పెంచుకునేటువంటి ప్రయత్నం చేశాను, స్క్రిప్ట్ని డెవలప్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశాను. మీరు ఊహించలేరు మిత్రమా, దీనికి నేను చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఒక యాప్ ప్రొవైడర్ నుంచి యాప్ తీసుకుంటే గట్టిగా సంవత్సరానికి కూడా కాదు, ఒకనొక సందర్భంలో 3 సంవత్సరాలకి జస్ట్ ఒక 15 నుంచి 20,000 ఇస్తే సరిపోతుంది అని చెప్పి వాళ్ళు అడిగారు. కానీ నేను ఒక ఫీచర్కి 15,000 20,000 ఇస్తూ ఉంటాను, ఒక్కొక్క ఫీచర్ డెవలప్ చేయించుకుని. ఎందుకంటే ఆ ఫీచర్ మీకు ఉపయోగపడుతుంది అని మనస్ఫూర్తిగా నాకు అనిపించింది అన్నట్లయితే దాన్ని డెవలప్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇలా యూనిక్గా ఉండేటువంటి కొత్త ఫీచర్లన్నింటినీ కూడా మనం తీసుకురావచ్చు అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే యాప్ అనేటువంటి దాన్ని ఈ విధంగా మనం వేరుగా డిఫరెంట్గా మనం డిజైన్ చేసుకోవడం జరిగింది. యాప్లోనే కాదు, మీరు చూసినట్లయితే జస్ట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి డిఫరెంట్గానే ఉంటుంది. ఒక ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి లుక్ కూడా చాలా డిఫరెంట్గా అట్రాక్టివ్గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే రిజల్ట్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవడంతో పాటుగా చక్కటి అనాలిసిస్తో కూడినటువంటి రిజల్ట్ జనరేట్ అవుతుంది. మిగిలినటువంటి యాప్స్లో కూడా బహుశా ఈ కొన్ని ఫీచర్స్ మ్యాచ్ అవ్వచ్చేమో, కానీ అక్కడ లేని చాలా ఫీచర్లు మన యాప్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు గమనించండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి తరహా యాప్ దాదాపుగా ఆల్మోస్ట్ లేరు అని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ విధంగా క్వశ్చన్ పేపర్లో ప్రతి ప్రశ్నకి అనాలిసిస్ ఇచ్చేటువంటి తరహాలో కానీ, గతంలో మనం మార్ధాన్ సిరీస్ అనేటువంటిది స్టార్ట్ చేసాము. మార్ధాన్ సిరీస్ అనేటువంటిది కూడా చాలా హెల్ప్ అయింది, క్విక్గా రివిజన్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అయింది. సో ఇలాంటి ఫీచర్లు అన్నింటినీ కూడా మనం యాప్లో చేయగలగాలి అన్నట్లయితే ఇలాంటి యూనిక్గా ఉండేటువంటి యాపే మనకు కరెక్ట్ అని చెప్పి నమ్మి ఈ యాప్ మీద చాలా చక్కగా ఇన్వెస్ట్ చేసుకుంటూ ముందుకు సాగడం జరిగింది. నేను ఇందాకే చెప్పాను కదా, మీ నుంచి వచ్చేటువంటి ప్రతి రూపాయలో 90 పైసలు మళ్ళీ తిరిగి మీకే ఖర్చు పెడతాము అనేది నా విధానము. సో డెఫినెట్గా నా జేబులు నిండట్లేదు అనట్లేదు, కానీ జేబులు నిండుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీ ఫీచర్ల విషయంలో మీకు అవసరమైనటువంటి విషయాల్లో ఎక్కడా కూడా రాజీ పడే ప్రసక్తే లేదు. మిగిలిన యాప్స్ లాగా అవే బిట్లు రిపీట్ చేసుకుంటూ ఏదో డబ్బులు ఎలానో వస్తూ ఉంటాయిలే, ఇంకొత్త వాళ్ళు వస్తూ ఉంటారులే, పాత వాళ్ళు ఏమైతే నాకు ఎందుకులే అని చెప్పి ఆలోచించే తరహా వ్యవస్థ కాదు మంది. ప్రతి పాత అభ్యర్థిని దృష్టిలో ఉంచుకుని మళ్ళీ సేమ్ బిట్స్ ఇస్తే వీళ్ళకి ఆన్సర్లు తెలిసిపోతాయి. ముందే ఆన్సర్లు తెలిసినటువంటి క్వశ్చన్ల వలన పెట్టే ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు వచ్చేస్తాయి. దీనివల్ల ఉపయోగం లేదు, వీళ్ళకి భ్రమ కలుగుతుంది, నేను చదువుతాననేటువంటి భ్రమ కలుగుతుంది అని ప్రతిసారి డిఫరెంట్ ఫ్యాకల్టీని తీసుకుంటూ డిఫరెంట్ ఫ్యాకల్టీలతో డిఫరెంట్ బిట్స్ రాయించుకుంటూ ఎక్కడ బిట్స్ రిపీట్ అవ్వకుండా మ్యాక్సిమం బిట్ ఒకవేళ కాన్సెప్ట్ రిపీట్ అయినా బిట్ ఫ్రేమింగ్ అనేటువంటి డిఫరెంట్గా ఉండేలాగా జాగ్రత్త పడుతూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా గుర్తించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మీరు ఒకవేళ ఎక్కడైనా గుర్తించినట్లయితే, ఎక్కడైనా మన ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఈ ఫీలింగ్ నేను చెప్తున్నటువంటి మాటల్లో వాస్తవం ఉంది అని అనిపించినట్లయితే కొంచెం దయచేసి నా కోసం కొంచెం కేటాయించి, ఒక 2 నిమిషాలు కేటాయించి ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, మా దగ్గరికి వచ్చేటువంటి ప్రశ్నల్లో ఎక్కువ మంది అడిగేటువంటి ప్రశ్న, మీ యాప్లో వీడియో క్లాసెస్ ఎందుకు పెట్టడం లేదు? వీడియో క్లాసెస్ పెట్టాలి అంటే మాకు కొన్ని పరిమితులు ఉన్నాయి మిత్రమా, మాకు చాలా పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితుల్లో ఈ వీడియో క్లాసులకు సంబంధించినటువంటి పరిమితి ఒకటి. మా యాప్కి బ్యాక్ ఎండ్లో చాలామంది ఉపాధ్యాయులు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు, చాలామంది ఫ్యాకల్టీ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎథిక్స్ వాల్యూస్ పాటిస్తూ వారు ఎక్కడైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో ఆ ఉద్యోగం చేసేటువంటి ఆ వ్యవస్థలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ వ్యవస్థలోనే రూల్స్ అన్ని పాటిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. అంటే పాఠశాల కావచ్చు, మిగిలినటువంటి వ్యవస్థలు కావచ్చు, ఏదైనా కాడే ఆ పాఠశాల అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ పాఠశాల అనుకున్నట్లయితే 9 to 5 పాఠశాలలో డెడికేటెడ్గా వర్క్ చేసేటువంటి వాళ్ళు మాత్రమే నా దగ్గర ఫ్యాకల్టీ బృందంగా ఉన్నారు. మా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ మేమంతా కూడా, మా టీం అంతా కూడా ఇలా చక్కటి ఎథిక్స్ వాల్యూస్ పాటిస్తూ ముందుకు సాగుతున్నటువంటి టీం. కాబట్టి మాకు ఉండే సమయం చాలా తక్కువ. మాకున్నటువంటి ఈ తక్కువ సమయంలో మేము వీడియో క్లాసెస్ ఇవ్వడము అనేటువంటి దాదాపు సాధ్యం కాదు. కాబట్టి వీడియో క్లాసెస్ జోలికి మేము వెళ్ళలేదు అనేది ప్రధానమైనటువంటి వాస్తవం. దాంతోపాటుగా అది 90% రీజన్ అయితే, ఇంకొక 10% రీజన్ ఏంటంటే స్వతహాగా నాకు ఆన్లైన్ క్లాసుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత. ఈ ఆన్లైన్ క్లాసుల మీద మాకు ఉన్నటువంటి వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనేది కూడా రీజన్స్ కొద్దిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ఇవి మీకు హెల్ప్ అవుతాయి. ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవచ్చా లేదా అనేటువంటి విషయాలు మీకు కొద్దిగా హెల్ప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వినండి. సహజంగా డిఎస్సి లాంటి సబ్జెక్టులు, మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి సబ్జెక్టులు, డిఎస్సిలో చదివే సబ్జెక్టులు అన్నీ కూడా దాదాపుగా మనం చిన్నప్పుడు చదువుకున్న సబ్జెక్టులే. మహా అయితే
సైకాలజీ కానీ, మెథడాలజీ కానీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్టులు కానీ, ఈ 4 సబ్జెక్టులు మినహా మిగిలిన ఏ సబ్జెక్టుకి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్లైన్ క్లాసెస్ అనేవి అనవసరం. మీరు కూడా చాలామంది ఆన్లైన్ క్లాసెస్ పలానా యాప్లో తీసుకుని ఉండుంటారు. తీసుకున్న వాళ్ళంతా కూడా ఈ క్లాసెస్ మినహా, ఈ సబ్జెక్టులు మినహా మిగిలిన సబ్జెక్టులు చూసేవాళ్ళు ఎవరైనా ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. సో డెఫినెట్గా ఏంటంటే సైకాలజీ, మెథడాలజీ సబ్జెక్టులు ప్రధానంగా అవసరము. ఎందుకంటే అవి కొద్దిగా ట్రిక్కీగా ఉంటాయి. అవి కొంచెం నిష్ణాతుడైనటువంటి వ్యక్తి ఎవరైనా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే బుర్రకి వెంటనే ఎక్కేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రెండింటికి అవసరమేమో. మ్యాథ్స్ వచ్చేసి కొంతమందికి బ్యాక్గ్రౌండ్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ కొంచెం వీక్గా ఉంటూ ఉంటారు. ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరిని భయపెట్టేటువంటి సబ్జెక్టే. కాబట్టి ఎవరు ఏ క్లాస్ చెప్పినా ఎక్కడైనా చిన్న హింట్ దొరకకపోతుందా, నాకు ఏదైనా మార్క్ రాకపోతుందా అనేటువంటి ఆశతో మనం ఇంగ్లీష్ క్లాసెస్ చూస్తూ ఉంటాము. సో ఈ క్లాసెస్ మినహా మిగిలినవన్నీ కూడా దాదాపుగా అనవసరం. మిగిలిన సబ్జెక్టులు ఏవి కూడా క్లాసెస్ అనవసరము. కరెక్ట్గా పుస్తకాన్ని దగ్గర పెట్టుకుని పుస్తకాన్ని స్పష్టంగా చదువుకుంటూ వెళ్ళగలిగాము అన్నట్లయితే, పుస్తకంలో ఉన్నటువంటి పాయింట్ చదువుకోగలిగాము అన్నట్లయితే డెఫినెట్గా మనం సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఆలోచనలు ఉండటం వల్ల మనకున్నటువంటి పరిమితుల దృష్ట్యా, ఇందాకే చెప్పాను కదా, 90% మాకున్నటువంటి పరిమితుల వల్ల మేము ఆన్లైన్ క్లాసెస్ జోలికి రాలేదు, భవిష్యత్తులో కూడా దాదాపుగా రాము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ క్లాసులు వేరే యాప్స్లో తీసుకుంటూ ఉంటారు కదా, వాటి మీద ఎలాంటి అభిప్రాయం ఉంది మీకు అని కూడా అడగవచ్చు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏం సార్ మీ దగ్గర లేకపోతే ఇక మంచివేమి ఉండవా, అసలు ఆన్లైన్ క్లాసెస్ చెత్త అని చెప్పి అంటున్నారు ఏంటి అని చెప్పి నాతో మాట్లాడేటువంటి వ్యక్తుల్లో కొంతమంది అంటూ ఉంటారు. సో నిజానికి ఇక్కడ గమనించినట్లయితే ఆన్లైన్ క్లాసుల మీద మాకు ఖచ్చితంగా భిన్నమైనటువంటి అభిప్రాయమే ఉంది. మీకు ఓకే అనిపించవచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు ఆలోచిస్తూ ఉంటాం. సో తప్పేం కాదు. సో నా అభిప్రాయాన్ని, మెయిన్ నవచైతన్య కాంపిటీషన్స్ అభిప్రాయాన్ని మాత్రం ఒక్కసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా క్విక్గా. ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి దాదాపుగా మనకు ఉన్నటువంటి మార్కెట్లో చూసినట్లయితే కొన్ని వందల గంటల మా ఆన్లైన్ క్లాసెస్ మా యాప్లో ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి యాప్లు చాలా ఉన్నాయి. మరి వందల గంటల వీడియోలు ఉన్నప్పుడు ఈ వందల గంటల వీడియోలు మీరు అందరూ ఒక్కసారి చూడడానికి ఎంత సమయం పడుతుందో ఆలోచించారా? ఇన్ని గంటల వీడియోలు ఒక యాప్ వాళ్ళు ఈ మధ్యకాలంలో చూసినటువంటి ప్రకటన చూసి కంగుతున్నాను నేను. 600 గంటలకి పైగా వీడియోలు ఉన్నాయి అని చెప్పి ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ వాళ్ళది నేను ఎక్కడో గమనించాను. 600 గంటలు అంటే ఎన్ని సార్? 600 గంటలు అంటే రోజుకి 10 గంటల చొప్పున మీరు ఆ విధంగా చదువుకుంటూ వెళ్తే మీకు 60 రోజులు పడుతుంది కేవలం వీడియోలు చూడడానికే. ఈలోపు మీ కళ్ళు ఉంటాయో లేదో నాకైతే తెలియదు. ఓవరాల్గా మీరు ఒకవేళ కళ్ళు ఉంటాయి అని చెప్పి భావించి చూస్తూ పోతున్నట్లయితే ప్రతిరోజు 10 గంటల పాటు వీడియో చూస్తే 60 రోజుల పాటు మీరు వీడియోలు చూడడానికే సరిపోతుంది. మరి చదివేది ఎప్పుడండి? ఇన్ని రోజుల పాటు వీడియోలని చూస్తూ పోతే ఇంకా చదివేది ఎప్పుడు, చదవడానికి సమయం ఎప్పుడు? సరే చదివారు అనుకుందాం, మరి రివిజన్ చేసుకోవడానికి సమయం కావాలి కదా. మరి ఇంత సమయం పాటు ఇచ్చేటువంటి వీడియో క్లాసెస్ మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి? అలా అని చెప్పి ఆన్లైన్ క్లాసులు ఉపయోగపడవా అంటే ఉపయోగపడతాయి, కానీ దానికంటూ ఒక చక్కటి ప్లానింగ్ ఉంది అని చెప్పి నాకు ఒక బలంగా అనిపిస్తూ ఉంటుంది. నేనైతే మా నవచైతన్య కాంపిటీషన్స్ ద్వారా అయితే మేము ఆన్లైన్ క్లాసుల్లోకి రాలేకపోతూ ఉన్నాం, కానీ ఎవరైనా ఇస్తూ ఉంటే మాకు కూడా ఒకసారి సమాచారం చేరవేయింది, పలానా యాప్ వాళ్ళు ఇలా ఇస్తున్నారు అని స్పష్టంగా నేను చెప్పగలుగుతాను. నా విధానం ఏంటి అంటే ఆన్లైన్ క్లాసెస్ ఎవరిని నమ్మాలి అంటే రోజుకి జస్ట్ 4-5 గంటలు మాత్రం వీడియోలు ఇస్తాము. జస్ట్ 3 గంటలు 4 గంటలు, మహా అయితే 4 మ్యాక్స్ అండి, 4 గంటల లోపే వీడియో ఇస్తాము. సో రోజు 4 గంటల లోపు వీడియో ఇస్తాము, 4 గంటలు చదువుకోవడానికి సమయం ఇస్తాము, 1 గంట ఎగ్జామ్ పెడతాము అనేటువంటి యాప్ ఎవరైనా ఉంది అన్నట్లయితే డెఫినెట్గా నాది కూడా వదిలేసేసి ఆ యాప్లోకి వెళ్ళిపోండి. ఆ యాప్లో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ అలాగే ఆ యాప్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ని ఫాలో అవ్వండి. జస్ట్ 4 గంటలకు పరిమితం అవ్వాలి మిత్రమా. కేవలం 4 గంటలు అంటే ఏం లేదు, ఉదయం 4 గంటలు ఒకసారి వీడియోలు చూసేసి ఆ తర్వాత టెక్స్ట్ బుక్స్ ముందేసుకుని, వీడియోలో ఉన్నటువంటి విషయం మనసులో ఉంటుంది, టెక్స్ట్ బుక్స్ ముందేసుకుని చక్కగా చదువుతూ ఉంటే వెళ్తూ ఉంటే మనసులో ఉన్నటువంటి విషయాలతో పాటుగా ఇక్కడ కొత్తగా కనిపించేటువంటి అంశాలన్నీ కూడా కలిసి డెఫినెట్గా అది మీకు సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొన్ని వందల గంటల వీడియోలు అక్కడ ఉన్నవి ఇక్కడ ఉన్నవి, ఆ క్లాసులు ఈ క్లాసులు, పాత క్లాసులు కొత్త క్లాసులు అన్నీ కలిపి డంప్ చేసేసి ఒక డంపింగ్ యార్డ్ లాగా అందిస్తే మరి ఆ వీడియోలన్నింటినీ కూడా చూస్తూ మీరు ఎటు వెళ్దాము అనుకుంటున్నారు అనేటువంటిది నాకు ఉండేటువంటి ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ అనమాట. ఇది తప్పు అవ్వచ్చు, మీరు నన్ను ఒకవేళ ఇది తప్పుగా నేను మాట్లాడుతున్నాను అన్నట్లయితే నన్ను క్షమించండి, మన్నించే ప్రయత్నం చేయండి. అఫ్ కోర్స్ నాకు ఏదైనా గైడ్ చేస్తానంటే చేయండి, తప్పేం లేదు. మీరు ఎందుకంటే అభిప్రాయాలు వైఖరులు అనేటువంటి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. సో ఒకవేళ లేదు సార్ నేను 10 గంటల వీడియోలు చూసినా కూడా నేను సక్సెస్ అవుతున్నాను అంటే ఓకే, సంతోషం. అదే నేను ఒకవేళ మీరు నన్ను మీ వాదనలో మీరు ఖచ్చితంగా జస్టిఫికేషన్ ఇవ్వగలిగినట్లయితే, దాని వెనకాల సూత్రాలు చూపించగలిగితే డెఫినెట్గా నమ్ముతానండి. ఓవరాల్గా వీడియోలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా మాకు చెప్తూ ఉంటారు, ఏదో వీడియోలు తీసుకున్నాను సార్, ఒక వారం రోజులు సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఆ తర్వాత చూసిన వీడియోలన్నింటినీ కూడా దాదాపుగా పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇక అక్కడ నుంచి ఏం చేస్తారంటే కష్టం అనిపించేటువంటి 1-2 సబ్జెక్టులు ఇందాక అనుకున్నాం కదా,
ఇక ఈ 2 సబ్జెక్టులు మన వల్ల కాదురా అనుకున్నటువంటి సబ్జెక్టులకు మాత్రం పరిమితం అవుతూ ఉంటారు. అవునా కాదనేటువంటిది మీరు ఒకవేళ ఏదైనా యాప్లో వీడియో క్లాసెస్ తీసుకున్నట్లయితే దయచేసి యాప్ పేర్లు ఏమి మెన్షన్ చేయొద్దు. యాప్ పేర్లు మెన్షన్ చేయకుండా ఏదైనా యాప్ దగ్గర నుంచి వీడియో క్లాసెస్ తీసుకున్నట్లయితే మీ అనుభవం ఏంటి అనేటువంటిది ఒకసారి కామెంట్ రూపంలో మాకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇంత వివరంగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. సో ఇక్కడ ఒకసారి మీరు గమనించండి, మా దగ్గర వీడియోలు లేవు కాబట్టి వీడియోలు వేస్ట్ దానివల్ల ఉపయోగం లేదు అంటున్నాము అని మీకు ఇప్పటికీ అనిపిస్తే, ఇంత వివరణ ఇచ్చిన తర్వాత కూడా మా దగ్గర వీడియోలు లేవు కాబట్టి మీకు వీడియోలు వేస్ట్ అంటున్నాము అనిపించినట్లయితే డెఫినెట్గా మమ్మల్ని క్షమించేసి వదిలేసేటువంటి ప్రయత్నం చేయండి. సంతోషం. మీ అభిప్రాయాన్ని స్పష్టంగా మేము గౌరవిస్తాము. ఇక చాలా యాప్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తూ ఉన్నాయి కదా, మరి మీ ఎగ్జామ్స్కి ఎందుకు అమౌంట్ కట్టాలి, అమౌంట్ పే చేయాలి? పైగా మీ అమౌంట్ కూడా చాలా ఎక్కువ పెట్టారు, 1500 రూపాయలట. 1500 రూపాయలు కేవలం ఆన్లైన్ ఎగ్జామ్స్ కేట అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. గట్టిగా మిత్రమా, ఒక్క రెస్టారెంట్కి వెళ్ళి ఒక్కసారి డిన్నర్ చేసి వచ్చాము లేదా ఒక లంచ్ చేసి వచ్చాము అంటే మీకు ఎంత ఖర్చు అవుతుందో అంత ఖరీదుకి నేను లాంగ్ టర్మ్ ప్యాకేజ్ని ఇస్తూ ఉన్నాం నవచైతన్య కాంపిటీషన్స్ ద్వారా. లాంగ్ టర్మ్ అంటే కేవలం లాంగ్ టర్మ్ అనగానే 1 సంవత్సరం పాటు వ్యాలిడిటీ అని హడావుడి చేయట్లా. మీకు డిఎస్సి రాసే వరకు ఎగ్జామ్స్ అందుబాటులో ఉంచుతాము అని చెప్తూ ఉన్నాం. 2019లో డబ్బులు కట్టినటువంటి 1000 1500 డబ్బులు కట్టినటువంటి అభ్యర్థికి 2025 వరకు 3 సార్లు మారినాయి మిత్రమా. పుస్తకాలు ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు మారినాయి. ప్రతిసారి మారినటువంటి ఆ భారాన్ని మేము మా మీద వేసుకున్నాం తప్ప ఎట్టి పరిస్థితులను పిల్లల మీద వేయలేదు. 2019లో మాట ఇచ్చాము, ఒక్కసారి పే చేస్తే డిఎస్సి వరకు అని చెప్పి, అలానే ఓపికతో డిఎస్సి వరకు కూడా వాళ్ళకి ఆన్లైన్ ఎగ్జామ్స్ అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. అలాంటి వాళ్ళు ఎవరైనా లాంగ్ స్పాన్లో ప్రిపేర్ అయినటువంటి నవచైతన్య కాంపిటీషన్స్ ఫాలో అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో గట్టిగా ఒక రెస్టారెంట్లో మనం డిన్నర్కి వెళ్ళాము అంటే అక్కడికి అయ్యేటువంటి ఖర్చు అది. సో కాబట్టి లాంగ్ టర్మ్ ప్యాకేజ్ ఖరీదైనది మేము ఎక్కువ పెట్టాము అంటే నేను యాక్సెప్ట్ చేయలేను. అలాగే ఒక మిత్రుడితో కలిసి సినిమాకి వెళ్ళాము అనుకోండి, మిత్రుడితోనో మన ఫ్యామిలీతోనూ సినిమాకి వెళ్ళాము అన్నట్లయితే ఆ సినిమా టికెట్లకు అయ్యేటువంటి ఖర్చుతో మీకు టెట్ ఎగ్జామ్ సిరీస్, షార్ట్ టర్మ్ ఎగ్జామ్ సిరీస్ ఇచ్చేస్తూ ఉన్నాము. సో ఇలా షార్ట్ టర్మ్ సిరీస్ కానీ లాంగ్ టర్మ్ సిరీస్ కానీ ఖచ్చితంగా మీ దగ్గర నుంచి తీసుకునేటువంటి ప్రతి రూపాయికి న్యాయం చేసేలాగా మేము వెళ్తూ ఉన్నాము. 100కి 200 రూపాయలకి కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తాము అని చెప్పి చాలా యాప్స్ వస్తూ ఉన్నాయి. నిజమే, మీరు ఈ విధంగా పోల్చడంలో తప్పేం లేదు. అక్కడ తక్కువకే వస్తూ ఉంది. నాకు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు, ఏదైనా డిస్కౌంట్ ఇస్తారా అని అడుగుతూ ఉంటారు. నేను ఇవ్వలేను సార్ అని చెప్పిన తర్వాత పలానా యాప్లో 300కే ఉంది కదా సార్ అని చెప్పి అంటూ ఉంటారు. మిత్రమా, సంతోషంగా తీసుకోండి. ఎక్కడైనా వాళ్ళ దగ్గరైనా మా దగ్గరైనా ఎక్కడైనా సరే బాగుంటుంది అని మీకు అనిపిస్తే సంతోషంగా తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నేను పడేటువంటి కష్టానికి ఎంత విలువ కట్టాలో అంత విలువ కట్టి దాని మీద ప్రైస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాను. సో దానికి తగినట్లుగా న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు వరకు కూడా ఇగో మీరు డబ్బులు తీసుకున్నావు కానీ నీ వల్ల ఉపయోగం లేదు అని చెప్పిన వాళ్ళు దాదాపు ఎవరు లేరు. ఎవరైనా ఒకళ్ళిద్దరు ఆ విధానాలు నచ్చకో లేదండి ఇంకోటి వాళ్ళకి ఉండేటువంటి హిడెన్ ఎజెండా వలన ఏదైనా ఒకటి ఏదైనా చెప్తే చెప్పుకుంటూ ఉండొచ్చేమో కానీ 99% స్టూడెంట్స్ని మెప్పించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నాము. కాబట్టి ఆలోచించండి. సరే 100కి 50కి ఇస్తున్నటువంటి వాళ్ళు మనలాగా ఎగ్జామ్స్ ఇవ్వగలుగుతూ ఉన్నారా అనేది ఆలోచించండి. మ్యాక్సిమం అక్కడ ఉన్నటువంటి ప్రశ్నలు ఇక్కడ ఉన్న ప్రశ్నలు కాపీ చేసేసి ఇచ్చినటువంటి వాళ్ళు చాలా ఏందంటారు. అలా బిట్స్ ఏమి రాయాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళకి 100 కాదు 25 రూపాయలకో 50 రూపాయలకో ఇచ్చినా గిట్టుబాటు అవుతుంది. అలా కాకుండా మనం స్పష్టంగా ఫ్యాకల్టీ చేత చక్కగా సిద్ధం చేసేటువంటి బిట్స్ ఇస్తూ ఉన్నారా అనేది గమనించేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మనం ఇస్తున్నటువంటి నెంబర్ ఎవరైనా ఇస్తున్నారా అనేది గమనించే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న టాపిక్స్ నుంచి కూడా ఖచ్చితంగా నెంబర్ అంటే నెంబరే. ఈరోజు 29 పెట్టాము, రేపు 34 పెట్టాము, ఇంకో రోజు ఏమో 75 పెట్టాము, ఆ తర్వాత మళ్ళీ 20 బిట్లు పెట్టాము, ఇలా ఉండదు. ఖచ్చితంగా నెంబర్ అంటే నెంబరే, ఫిక్స్డ్ నెంబర్లో ఎగ్జామ్స్ అనేటువంటివి పెడుతూ ఉన్నాము. సో ఇలా ఎవరైనా ఇవ్వగలుగుతూ ఉన్నారా అని ఆలోచించండి. ఒకవేళ ఇస్తుంటే నిజంగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అలాగే మనం షెడ్యూల్ ఇస్తూ ఉన్నాం. షెడ్యూల్ ఇచ్చి క్రమం తప్పకుండా ఆ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్నాము. ఎవరైనా షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రకారం మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఎగ్జామ్స్ పెడుతూ ఉన్నారా అనేది ఒకసారి ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. షెడ్యూల్లో ఏమాత్రం క్రమం తప్పకుండా ఏదైనా ఒకరోజు జస్ట్ ఒక అరగంట ఏమైనా ఆలస్యం అవుతుందేమో తప్ప ఓవరాల్గా ఖచ్చితంగా సమయానికి ఎగ్జామ్స్ ఇస్తూ ఉన్నాము. ఈ విధంగా ఎవరైనా ఇస్తూ ఉన్నారా అనేటువంటిది గమనించేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా ఓవరాల్గా మనం ఇస్తున్నటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా కొంచెం సిస్టమేటిక్గా ఎగ్జామ్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఒక్కసారి దీని గురించినటువంటి ఆలోచన చేయాలి అని చెప్పి కోరుతూ ఉన్నాను.
యాప్స్లో కూడా గమనించినట్లయితే కొన్ని ఫ్యాకల్టీ బేస్డ్ యాప్స్ ఉంటాయి. అంటే పలానా సారు పలానా సబ్జెక్టులో నిష్ణాతులు కాబట్టి ఆయన ఒక యాప్ పెట్టుకుంటారు. ఆ యాప్లో ఆ సబ్జెక్ట్ వీడియోలన్నీ కూడా చాలా బాగుంటాయి, డెఫినెట్గా బాగుంటాయి. కానీ మిగిలిన సబ్జెక్టులన్నీ కూడా అంతే క్వాలిటీగా ఇవ్వగలుగుతున్నారా లేదా అనేది గమనించండి. మీరు గమనించినట్లయితే నవచైతన్య కాంపిటీషన్స్ అన్ని సబ్జెక్టులని ఒకటే రకమైనటువంటి క్వాలిటీతో, ఒకే స్థాయిలో, ఒకే రకమైనటువంటి చక్కటి బిట్ ఫ్రేమింగ్తో మనకి ఎగ్జామ్స్ అనేటువంటివి అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అలాగే మనం ఎక్కడ కూడా కొన్ని పరీక్షలు పెట్టేసి అవే పరీక్షలు రిపీట్ చేసేసుకుంటే ఇంకా అవే మీకు ఎగ్జామ్ వరకు అని చెప్పి అంటలా. మీకు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ పెడతాము, అవి అయిపోయిన వెంటనే రివిజన్ టెస్ట్లు అంటున్నాము, అవి అయిపోయిన వెంటనే గ్రాండ్ టెస్ట్లు అంటున్నాం. ప్రతిసారి కొత్త ప్రశ్నలతో ఇస్తూ ఉన్నాము. ఇస్తామని మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ఆపేసేటువంటి యాప్స్ చాలా ఉన్నాయి. కానీ ఇస్తామన్నటువంటి ప్రయత్నం మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ఎప్పుడు ఆపకుండా చివరి వరకు నడుపుకుంటూ వెళ్తుంది అని చెప్పి నవచైతన్య కాంపిటీషన్స్ చెప్పొచ్చు. ఇంతకుముందే చెప్పాను కదా, 2008 నుంచి ప్రారంభమైంది, 2009 డిఎస్సి దగ్గర నుంచి ప్రారంభమైంది. జియో వచ్చిన తర్వాత, ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ చదువులు ఉంటాయి అనేటువంటి ఆలోచన వచ్చిందేమో. కానీ 2012 నుంచే ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రస్తావన అనేటువంటిది నవచైతన్య కాంపిటీషన్స్ ద్వారా ప్రయాణం ప్రారంభమైంది. అనేక రూపాలను మార్చుకుంటూ నేడు ఈ స్థాయికి నవచైతన్య కాంపిటీషన్స్ చేరుకున్నది కదా. మరి ఈ అనుభవజ్ఞులైనటువంటి బృందానికి మీరు విలువ కట్టగలుగుతారా మిత్రమా? నమ్మకంగా చెప్పగలుగుతాను, క్వాలిటీ ఎగ్జామ్స్ కావాలంటే ఖచ్చితంగా నవచైతన్య కాంపిటీషన్స్ మీ వెంట బాధ్యతగా నడుస్తుంది, మిమ్మల్ని ముందుకు నడిపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. డెఫినెట్గా బాధ్యతగా మేము నడుస్తాము, మిమ్మల్ని నడిపించేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇక మీ పరీక్షలు చాలా కష్టంగా ఉంటాయి, ప్రశ్నలన్నీ కూడా లెంథీగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి, తిక్క అడుగుతూ ఉంటారు అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. ఆత్మవిశ్వాసం దెబ్బతింటోంది అని చెప్పి చాలామంది మా మీద వాదనలకు వస్తూ ఉంటారు. నిజమే మిత్రమా, ఆత్మవిశ్వాసం దెబ్బతినొచ్చేమో, ఖచ్చితంగా ఓకే, నో ప్రాబ్లం. అయితే ఒక్కసారి ఆలోచించండి, ఫైనల్ ఎగ్జామ్ ముందు రోజు వరకు మాతో మీ పరీక్షలు చాలా కష్టంగా ఉంటున్నాయి, ఎంత చదివిన మార్కులు కనిపించటం లేదు, చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది అని చెప్పినటువంటి ఎవరైతే మిత్రులు ఉన్నారో, ఫైనల్ ఎగ్జామ్ రాసిన తర్వాత రోజు నుంచి వారి నుంచి వచ్చేటువంటి మాటలు ఏంటో తెలుసా? మీ పరీక్షలు చాలా కష్టంగా ఉండేవి, అటువంటి పరీక్షలు రాసిన తర్వాత మాకు డిఎస్సి ఫైనల్ పరీక్ష చాలా సులభంగా అనిపించింది, జతపరచండి, సరి అయింది, సరికానిది ఇలాంటి తరహా ప్రశ్నలు, మీరు అడిగేటువంటి ప్రశ్నలన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల నేను ఫైనల్ ఎగ్జామ్లో మంచి స్థాయిలో స్కోర్ చేయగలిగాను అని చెప్పి అంటూ ఉంటారు. సో ఇక్కడ గమనించినట్లయితే మనము డెప్త్గానే ఇస్తాం. ఇందాకే చెప్పాను కదా, మా టీం మొత్తం కూడా ఒక సైకో టీం అని చెప్పి ఖచ్చితంగా మిమ్మల్ని ఇంకా చదవాలి, ఇంకా చదవాల్సిందే అని మోటివేట్ చేసేలాగానే ఎగ్జామ్స్ అందించేటువంటి ప్రయత్నం చేస్తాం, బిట్లు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు గుర్తించండి, ఈ బిట్ల వలన మీకు ఇంకొంచెం మేలు జరుగుతుంది తప్ప కీడు జరగదు. ఏవో ఆ 10 బిట్లు ఆ గైడ్ల నుంచి కాపీ కొట్టినటువంటి 10 బిట్లు 25 బిట్లు తీసుకొచ్చేసి ఈజీ బిట్లతో మీకు ఎగ్జామ్ ఇచ్చామనుకోండి, బహుశా ఆ ఎగ్జామ్లో మీకు మార్కులు కనిపించవచ్చు, ఇంకేముంది 25 వచ్చేసినాయి, 50 వచ్చేసినాయి అని చెప్పి భ్రమ కలగవచ్చు, ఇంకేముంది నేను చదువుతున్నానేటువంటి భ్రమ కలగవచ్చు. కానీ అది కాదు మీరు అచీవ్ చేయాల్సింది. ఫైనల్ ఎగ్జామ్ అచీవ్ చేయాలి. ఫైనల్ ఎగ్జామ్ అచీవ్ చేయాలంటే ఇప్పుడు ఎగ్జామ్లో ఇంకా చదవాలనేటువంటి తపన కలగాలి. ఈ లైన్లో నుంచి నేను బిట్ పోగొట్టాను కాబట్టి ఈ లైన్లో నుంచి కూడా ఇలా బిట్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఈ లైన్ కాదు, ఇక నుంచి ప్రతి లైన్ చదువుతాను అనేటువంటి మాట, అదే ఆలోచన మీ మనసులోకి వచ్చేలాగా, మిమ్మల్ని భ్రమ కల్పించేలాగా కాదు, చదువుతున్నాము అనేటువంటి భ్రమ ఏ రోజు కల్పించదు. నవచైతన్య కాంపిటీషన్స్ ఖచ్చితంగా మీ స్థాయిని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇంకొంచెం చదవాలి అనేటువంటి భావనని మీకు పదే గుర్తు చేస్తూ ఉంటుంది. చాలామంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేసి మీ ఎగ్జామ్ లాగానే ఉన్నాయి సార్, గట్టిగా మాట్లాడితే ఒకళ్ళిద్దరు మిత్రులు అయితే సరదాగా మీరే ఎగ్జామ్స్ తయారు చేసేసారా ఏంటి సార్ అలా ఉన్నాయి అని చెప్పి అంటూ ఉన్నారు. సో ఆనందం వేసింది. సో ఏం లేదండి, ఖచ్చితంగా ఏంటంటే ఫైనల్ ఎగ్జామ్ ఈజీగా వచ్చినా కష్టంగా వచ్చినా మన ప్రిపరేషన్ కష్టంగానే సాగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతాం. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్లో ఇప్పుడు జతపరచండి తరహా ప్రశ్న మీరు చేయగలిగారు అన్నట్లయితే అందులో 4 పాయింట్లు ఉంటాయి, 4 బిట్లు మీకు వచ్చేసినట్లే. 4 బిట్లు ఏది ఇచ్చినా కూడా ఫైనల్ ఎగ్జామ్ ఈజీగా ఉండి 4 బిట్లో 1 పాయింట్ వచ్చింది అనుకోండి, సంతోషమే కదా, ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు కదా. సో ఇక్కడ కనుక ఒకవేళ మీరు ఈజీ బిట్లతో రాసుకుంటూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత జతపరచండి ప్రశ్న వచ్చింది అనుకోండి, ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్ ఎన్ని రోజులు జరిగిందో తెలుసు, ఒక్కొక్క రోజు కష్టమైనటువంటి పరీక్షలు వచ్చినాయి, కష్టమైనటువంటి ప్రశ్నలతో వచ్చాయి అని చెప్పి మనం విన్నాం. మరి అలాంటి రోజు మీకు కనుక ఎగ్జామ్ జరిగింది అన్నట్లయితే, అలాంటి కష్టమైన పేపర్ మీ చేతికి వచ్చింది అన్నట్లయితే మీ పరిస్థితి ఏంటి అనేది ఆలోచించండి. డెఫినెట్గా మా ప్రయాణం ఇలానే సాగుతుంది. ఖచ్చితంగా కఠినమైనటువంటి ప్రశ్నలు, ఇన్డెప్త్ క్వశ్చనింగ్తోనే ఎగ్జామ్స్ అనేటువంటి నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే, వీటి వల్ల మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది అంటే దయచేసి నవచైతన్య కాంపిటీషన్స్కి దూరంగా ఉండండి. నవచైతన్య కాంపిటీషన్స్లో కొన్ని వేల మంది జాయిన్ అవ్వాలి, కొన్ని లక్షల రూపాయలు నవచైతన్య కాంపిటీషన్స్కి ఆదాయం రావాలి అని ఎప్పుడూ ఆశించట్లేదు. నమ్మిన వాళ్ళు ఒక 10 మంది ఉంటే
ఉంటే చాలు, ఆ 10 మందిని నడిపించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. ఖచ్చితంగా మీరు డెఫినెట్గా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ ఈజీ బిట్లతో ఈజీ ఎగ్జామ్స్ రాసేసి భ్రమలో మీరు ముందుకు వెళ్ళిపోయి డిఎస్సి దగ్గర బోర్లా పడతారా, లేదు ఈ రోజు నుంచి కష్టమైనటువంటి ప్రశ్నపత్రాలు దగ్గర పెట్టుకుంటూ కష్టమైనటువంటి ప్రశ్నలు రాసుకుంటూ మీరు కొంచెం రాటుదేలి ఫైనల్ ఎగ్జామ్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారా అనేది మీరు ఆలోచించుకోండి. దాన్ని బట్టి మీ ఇష్టం, మీరు డెసిషన్ తీసుకోవచ్చు, ఏదైనా చక్కటి డెసిషన్ తీసుకోవచ్చు. మీ పరీక్షలలో తప్పులు ఉంటున్నాయి, ఈ విషయం మాకు కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. డెఫినెట్గా మా విషయంలో మా ఎగ్జామ్స్లో ఉన్నటువంటి ఏకైక మైనస్, మొదటి నుంచి మేము సరిదిద్దుకోలేనటువంటి మైనస్ 1 తప్పులు ఉండడం. మహా అయితే ఒక 1%కి మించదు, గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఒక 1% లోపు తప్పులు ఉండేందుకు అవకాశం ఉంటుంది. దీని కారణం ఏంటో ఒక్కసారి ఊహించగలుగుతారా మిత్రమా? యాక్చువల్గా ఏదో పుస్తకంలో నుంచి బిట్ కాపీ కొట్టామనుకోండి, ఆల్రెడీ ఆ బుక్ని వెరిఫై చేసి ఉంటారు 4-5, కాబట్టి నేను ఇచ్చే బిట్ కూడా యాక్యురేట్గా ఉంటుంది, ఏమాత్రం తప్పు ఉండదు. ఎందుకంటే నాకు బదులు ఆయన ఎవరో వెరిఫై చేసేసారు గతంలో. కానీ మన దగ్గర అలా కాదు. మన దగ్గర యూనిక్గా మన ఫ్యాకల్టీ దగ్గర నుంచే బిట్ బయలుదేరుతుంది. కొత్తగా మన ఫ్యాకల్టీనే బిట్ రాస్తారు. ఆ బిట్ రాసింది కర్త కర్మ క్రియ ఎవరా అంటే మన ఫ్యాకల్టీని. సో ఇలా రాసేటువంటి క్రమంలో వాళ్ళ ఆలోచనలో కొంచెం ఎక్కడైనా కొంచెం ఆలోచన ఏదైనా మారచ్చు. ఒకవేళ పొరపాటున అనుకున్నది గుర్తురాక వేరేది ఏదైనా అనుకోవచ్చు, లేదు డీటీపీ చేసేటువంటి సందర్భంలో మారచ్చు, లేదు ఫైనల్ ఎగ్జామ్ పెట్టేటువంటి సందర్భంలో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్గా గుర్తించబోయి ఆప్షన్ సి పొరపాటున క్లిక్ తేడా వలన సిగా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. అది ఇది కాదు అనుకున్నట్లయితే ర్యాండమ్గా కంప్యూటర్ 1 మిస్టేక్స్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో ఇవన్నిటిని కూడా మేము గౌరవిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రిపోర్ట్ యాజ్ రాంగ్ ఆన్సర్ అనేటువంటి ఆప్షన్ ప్రతి క్వశ్చన్కి చూపిస్తూ ఉంటాము. ఏదైనా క్వశ్చన్ మీకు మిస్టేక్ అనిపించింది అన్నట్లయితే వెంటనే అక్కడ కనిపించేటువంటి రిపోర్ట్ యాజ్ రాంగ్ ఆన్సర్ మీద క్లిక్ చేసి మీరు ఖచ్చితంగా ఇది తప్పు సార్ అని చెప్పి మాకు చూపించవచ్చు. చూపించినట్లయితే డెఫినెట్గా మేము మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇదివరకైతే ఎక్కడ మీకు కనిపించేవి కాదు అని చెప్పి మీరు అడిగారని చెప్పి మా సార్తో లోకేష్ గారితో మాట్లాడి ఆ ఎగ్జామ్లో మీరు రిపోర్ట్ చేసినటువంటి క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే కరెక్షన్ చేసిన తర్వాత వాటిని మీకు కనిపించేటువంటి ఏర్పాటు చేశాము. సో ఈ విధంగా మీకు ఆ బిట్లకి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అనేటువంటిది ఇప్పుడు క్లీన్గా జరుగుతూ ఉంటుంది. మిత్రమా ఒకసారి గుర్తించారా, టెట్ ఎగ్జామ్లో కూడా ప్రైమరీకి ఇవ్వడము ఫైనల్కి ఇవ్వడం అనేటువంటి ప్రసక్తి ఉంది. ప్రైమరీ కీలో చాలా తప్పులు ఇచ్చినటువంటి పరిస్థితి, ఆ కీలో ఉన్నటువంటి మిస్టేక్స్ అన్నీ కూడా మనం చెబుతూ ఉంటే వాటన్నిటిని కూడా మార్చుకుని ఫైనల్ కీని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. సో ప్రభుత్వానికే పెద్ద వ్యవస్థ ఉన్నటువంటి ప్రభుత్వానికే బిట్లలో అక్కడక్కడ తప్పులు దొరకడం అనేది సహజమైనప్పుడు ఆఫ్టర్ ఆల్ నవచైతన్య కాంపిటీషన్స్ ఒక చిన్న వ్యవస్థ, దీంట్లో తప్పులు దొరకకుండా ఎలా ఉంటాయి కొంచెం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా తప్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని సరిదిద్దుకుంటున్నామా లేదా అనేది గమనించండి. మీకు కూడా సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నామా లేదనేటువంటిది గమనించేటువంటి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఇందాక అన్నట్లుగా ప్రతి బిట్కి కూడా రిపోర్ట్ యాజ్ రాంగ్ ఆన్సర్ అనేటువంటిది ఉంటుంది. ఇక నెక్స్ట్ మాకు అవసరమైనటువంటి మోటివేషన్ని మీరు అందించగలుగుతారా? ఖచ్చితంగా ఉపాధ్యాయ వృత్తిలో ప్రథమమైనటువంటి పని ఏదైనా ఉందా అంటే సబ్జెక్ట్ చెప్పడం కాదు మిత్రమా, సబ్జెక్టు వైపుకి పిల్లవాడిని మోటివేట్ చేయడము అని చెప్పి నవచైతన్య కాంపిటీషన్స్ టీం బలంగా నమ్ముతుంది. మిమ్మల్ని మోటివేట్ చేయగలిగితే మీరు సాధించగలరండి మేడం, మీరు సాధించగలుగుతారు సార్, మీరు సాధించగలుగుతారు, మీరు సక్సెస్ అవ్వగలుగుతారు అనేటువంటి భరోసాని మేము మీకు ఇవ్వగలిగినట్లయితే డెఫినెట్గా మీరు ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మోటివేషన్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ చేసేటువంటి ప్రసక్తే లేదు. మీకు యూట్యూబ్ ఛానల్లో వీడియోలు ముందుకు వచ్చేసి హడావుడి చేయలేకపోవచ్చు, యూట్యూబ్ ఛానల్లోకి వచ్చేసి మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నట్లుగా ఏదో ప్రచారకర్తల్లాగా మేము మాట్లాడలేకపోవచ్చు. కానీ మీరు కనుక మాకు ఫోన్ చేసి సార్ నాకు ఇలాంటి సమస్య ఉన్నది, నేను ఈ విధంగా అధిగమించలేకపోతున్నాను, నేను ప్రిపరేషన్లో ఈ విధంగా వెనకబడుతూ ఉన్నాను, ఇక్కడ వెనకబడుతూ ఉన్నాను అని చెప్తే డెఫినెట్గా మీకు పూర్తి స్థాయిలో మీకు స్పష్టమైనటువంటి ఆన్సర్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మీకు పూర్తి స్థాయిలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. డెఫినెట్గా ఈ మార్పులన్నీ కూడా మీకు సక్సెస్ వైపుకి మిమ్మల్ని నడిపించేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఆలోచించండి మిత్రమా, మోటివేషన్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదు. మీరు ఎప్పుడైనా కూడా నవచైతన్య కాంపిటీషన్స్కి ఫోన్ చేసి మీరు మాట్లాడవచ్చు, మీకున్నటువంటి సమస్యలు ఏంటి అనేది మాకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. చాలామంది అభ్యర్థులు అడిగేటువంటి మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న, మీ పరీక్షల యొక్క వ్యాలిడిటీ ఎంతకాలం ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. సహజంగా నవచైతన్య కాంపిటీషన్స్ లాంగ్ టర్మ్ ప్యాకేజ్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరుగుతుంది. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అంటే లాంగ్ టర్మ్ ప్యాకేజ్ అంటే ఏమంటే ఒక్కసారి పే చేసిన తర్వాత ఆ పరీక్ష ముగిసే వరకు కూడా మీకు వ్యాలిడిటీ ఉంచడము అనేది నవచైతన్య కాంపిటీషన్స్ ఎప్పుడు కూడా చేస్తుంది. ఉదాహరణకి టెట్కి సంబంధించినటువంటి షార్ట్ టర్మ్ ప్యాకేజీ లేదా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ప్యాకేజీ మీరు తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఆ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని ఎప్పటి వరకు ఉంచుతాము అంటే టెట్ పరీక్ష ముగిసే వరకు కూడా
ఉంచుతాము. మళ్ళీ 3 నెలల్లో టెట్ ఇవ్వలేదు కాబట్టి ఇంక అయిపోయినాయి మళ్ళీ డబ్బులు కట్టండి అనేటువంటి వ్యవస్థ ఏమి ఉండదు. ఖచ్చితంగా 2019 నుంచి 24 వరకు డిఎస్సికి ఒకటే డబ్బులతో అమౌంట్తో మీకు వ్యవస్థ నడిపినటువంటి చరిత్ర మంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనా ఏ ప్యాకేజ్ తీసుకున్నా కూడా ఆ ఎగ్జామ్ ముగిసే వరకు, ఎండోమెంట్ తీసుకున్నారు అంటే ఎండోమెంట్ ఎగ్జామ్ వరకు కూడా ఖచ్చితంగా వ్యాలిడ్గా ఉంటాయి. ఎప్పుడైనా జరగవచ్చు ఆ ఎగ్జామ్. డిఎస్సికి సంబంధించి లాంగ్ టర్మ్ తీసుకున్నారు అంటే డిఎస్సి ఎప్పుడైనా జరగవచ్చు. 26లో జరగల, 27లో జరగల, 28లో జరగల, 29లో జరగల. ఉదాహరణకి 30లో జరిగింది అనుకుందాం. అప్పటికి మా వ్యవస్థ సగ్గా ఉండి మీరు కూడా సగ్గా హ్యాపీగా ప్రిపరేషన్ మీదనే ఉన్నారంటే 30లో కూడా మీరు ₹1 కట్టకుండా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయొచ్చు మన దగ్గర. ఒకవేళ అదృష్టం బాగుండి 26లోనే మీకు ఎగ్జామ్ జరిగిపోయింది అన్నట్లయితే ఎప్పుడైతే ఎగ్జామ్ ముగిసిందో అప్పుడుతో మన ప్యాకేజ్ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ విధంగా అప్ టు డిఎస్సి, అప్ టు టెట్, అప్ టు ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఇక లాంగ్ టర్మ్కి షార్ట్ టర్మ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, లాంగ్ టర్మ్ ప్యాకేజ్ అంటే ఒక్కసారి పే చేసి వదిలేశారు అన్నట్లయితే డెఫినెట్గా భవిష్యత్తులో మనం కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ కూడా మీకు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్, ఆ తర్వాత రివిజన్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు ఇలా చెప్పుకొచ్చాను కదా. ఇవన్నీ కావాలి, నేను మీతోనే నడుస్తాను, మీ ఫాలో అవుతూ ఉంటాను మీ షెడ్యూల్ అంటే డెఫినెట్గా ఒక్కసారి పే చేసి వదిలేస్తే లాంగ్ టర్మ్ ప్యాకేజ్ అప్ టు డిఎస్సి వరకు మనం ఇచ్చేటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. సో ఇది గుర్తుంచుకోవాల్సినటువంటిది. అలా కాదు షార్ట్ టర్మ్ ప్యాకేజ్ తీసుకున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టెట్ ఇప్పుడు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ తీసుకున్నారు అంటే ఆ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ కూడా మీకు వ్యాలిడిటీ ఖచ్చితంగా టెట్ వరకు ఉంటుంది. కానీ ఫ్యూచర్లో టెట్కి సంబంధించి ఇంకేదైనా కొత్త సిరీస్ పెట్టాము అంటే మీకు యాక్టివేట్ కాదు. అది మళ్ళీ మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెట్కి సంబంధించి చాప్టర్ వైజ్ తీసుకున్నారు, ఇప్పుడు 600 పేజెస్ తీసుకున్నారు, ఒక షార్ట్ టర్మ్ ప్యాకేజ్ అనే మాట వాడుతున్నాను నేను. టెట్ వరకు ఉంటుంది, టెట్ ఎప్పుడు జరిగితే అప్పటి వరకు మీరు రాసుకోవచ్చు. కానీ తర్వాత మేము ఒకవేళ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తే మళ్ళీ మీరు అమౌంట్ పే చేసి కొనుక్కోవాల్సి ఉంటుంది. లేదు రివిజన్ టెస్ట్లు ఏమైనా ప్లాన్ చేస్తే అవి మీరు అమౌంట్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా వ్యాలిడిటీ మీద క్లారిటీ వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. సో ఖచ్చితంగా అప్ టు డిఎస్సి ఖచ్చితంగా ఇస్తాము. చాలామంది అడుగుతూ ఉన్నారు వ్యాలిడిటీ అప్ టు డిఎస్సి అంటూ ఉన్నారు. అప్పటిదాకా మిమ్మల్ని ఎలా నమ్మాలి అని చెప్పి అంటూ ఉన్నారు. ఏముంది మిత్రమా నమ్మడానికి, గతంలో 2019లో జరిగింది తెలుసు. మీ పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ని అడగండి, ఏమీ ఇలా ఇస్తారట నిజమేనా అని చెప్పి అడగండి. లేదు నవచైతన్య వాళ్ళ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి ఎంక్వైరీ చేయండి. 10 మందిలో ఒక 5-6 వద్దు అని చెప్పారు అంటే డెఫినెట్గా మా దగ్గరికి రాకండి, జోలికి రాకండి, నవచైతన్య కాంపిటీషన్స్ వదిలేయండి. ఒక 5-6 ఖచ్చితంగా మీకు బాగుంటుందని చెప్పారు అంటే మాత్రం నమ్మండి. సో ఇది ఒకటే, మనం అంతకు మించి నమ్మగలిగేది ఏం లేదు. ఇంకా నమ్మకం కావాలి అన్నట్లయితే మీకు ఒకటి ఇవ్వగలుగుతాను. జస్ట్ ఖచ్చితంగా మీరు మన ఎగ్జామ్స్ తీసుకున్న తర్వాత మన ఎగ్జామ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి చూసి దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కొంతమంది శాంపిల్ ఒక్కటి కూడా ఇవ్వరు కదా, శాంపిల్ ఇవ్వకుండా మీ పరీక్షలు ఎలా ఉంటాయి అని చెప్పి ఆలోచించాలి. ఎలా నమ్మి తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. శాంపిల్ ఏముంది మిత్రమా, ఒక శాంపిల్ని జాగ్రత్తగా 10 మంది ఫ్యాకల్టీని కూర్చోబెట్టుకుని చేయిస్తాను, ఆ శాంపిల్ని మీకు చూపిస్తాను, అంటగట్టేస్తాను, ఆ తర్వాత రోజు నుంచి నాకు నచ్చినటువంటి బిట్లన్నీ ఇస్తాను. ఇది ఓకేనా మీకు? కాదు కదా. సో శాంపిల్ని చూసినంత మాత్రాన బాగుంటుంది అనేటువంటి ఆలోచన నుంచి బయటికి రండి. అలాంటివన్నీ కూడా బహుశా మిగిలినటువంటి ఏదైనా మీ దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బు మీద నాకు ఆశ ఉంటే బహుశా అలాంటి మోసాలు ఏమైనా చేయగలుగుతానేమో. కానీ మన విధానం అది కాదు. మన విధానం క్లియర్. మీరు శాంపిల్ తీసుకున్నా తీసుకోకపోయినా జస్ట్ ఏంటంటే మా మీద నమ్మకం ఉంటే రండి. మిగిలినటువంటి చాలా వ్యవస్థలు ఉన్నాయి మమ్మల్ని నమ్మడానికి. మీ ఫ్రెండ్స్ని అడగండి, మీ ఫ్రెండ్స్ చెప్తారు. లేదు మా దగ్గర ఉన్నటువంటి సిలబస్ షీట్ని చూడండి, సిలబస్ షీట్ చెప్తుంది ఎంత క్లియర్గా ఇవ్వగలుగుతున్నామో. ఎగ్జామ్స్ షెడ్యూల్ని చూడండి, ఎగ్జామ్ షెడ్యూల్ ఏ విధంగా ఇవ్వగలుగుతున్నామో. 6 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ ఫ్రీగా కండక్ట్ చేస్తూ ఉన్నాం. కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ అడగండి, అవి ఎంత క్వాలిటీగా ఉంటాయో. చక్కటి స్టడీ మెటీరియల్స్ని అందుబాటులో ఉంచాము, వాటిని అడగండి చెప్తాయి. లేదు యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి చూడండి, ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆ వీడియోలను చూసే ప్రయత్నం చేయండి, అవి చెప్తాయి మీకు ఎంత కరెక్ట్గా మేము ముందుకు వెళ్తాము అనేటువంటిది. ఇవన్నీ చూసి నమ్మకం కనిపిస్తే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి తప్ప ఏదో శాంపిల్ రావాలి, శాంపిల్ బాగుంటే అన్నీ బాగున్నట్లే అనేటువంటి ఆలోచన చేయకండి. నాదనే కాదు, ఏ యాప్లో అయినా సరే శాంపిల్ బాగున్నంత మాత్రాన మిగిలినటువంటివన్నీ కూడా అలానే ఉంటాయి అనేటువంటి ఆలోచన చేయకండి. డెఫినెట్గా ఏంటంటే వాళ్ళ బ్రాండింగ్ని చూసి కొనుక్కునేటువంటి ప్రయత్నం చేయండి. వీళ్ళు నమ్మకంగా న్యాయం చేయగలుగుతారు అంటే ఖచ్చితంగా ఎవరిదైనా సరే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో గుర్తుంచుకోండి ఇది. మరి మెటీరియల్ ఇస్తారా అని అడుగుతున్నారు. నవచైతన్య కాంపిటీషన్స్ ప్రస్తుతానికైతే మెటీరియల్ ఏం సప్లై చేయట్లేదు. మెటీరియల్ అనేటువంటిది ఏమి లేదు. ఏమంటే మీరు టెక్స్ట్ బుక్స్ పర్ఫెక్ట్గా చదవాలి అనేటువంటి మా విధానము. టెక్స్ట్ బుక్స్ నుంచే బిట్లు అడుగుతారు, ఏ మెటీరియల్ నుంచి కూడా బిట్లు అడగరు. నా మెటీరియల్ నుంచి పలానా బుక్ వచ్చేసినాయి, ఇంకేముంది ప్రశ్నలు అన్నీ కూడా నా మెటీరియల్ నుంచి వచ్చినాయి అంటే అది ఒక మిత్ అనమాట, ఒక రకమైనటువంటి మిథ్యా భావన. మనం తయారు చేసిన టెక్స్ట్ బుక్స్ నుంచి కదా మనం బుక్ తయారు చేసింది. అటువంటి అప్పుడు బిట్ వచ్చింది అంటే టెక్స్ట్ బుక్ నుంచి వచ్చింది అని అర్థం, మన పుస్తకం నుంచి ఎలా అవుతుంది? కాబట్టి టెక్స్ట్ బుక్స్ అనేటువంటి ప్రామాణికము. టెక్స్ట్ బుక్స్నే చదవండి, టెక్స్ట్ బుక్స్నే ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్స్ని మించినటువంటి మెటీరియల్ ఏమీ లేదు.
ఈవెన్ మేము ఇచ్చేటువంటి పీడిఎఫ్లతో సహా పూర్తిగా టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చేటువంటివే, లైన్ టు లైన్ పీడిఎఫ్లు అంటూ ఇస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివే కాబట్టి టెక్స్ట్ బుక్స్ని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. టెక్స్ట్ బుక్స్ని మించిన మెటీరియల్ అంటూ ఏమీ లేదు అని చెప్పి బలంగా నమ్ముతాం. ప్రస్తుతానికైతే మన దగ్గర మెటీరియల్ ఏం లేదు. ఒకవేళ భవిష్యత్తులో మీ కోరికను అనుగుణంగా ఏదైనా మెటీరియల్ తయారు చేసినట్లయితే తప్పకుండా చెప్తాను. ప్రస్తుతానికైతే ఏం లేదు. అలాగే పీడిఎఫ్లు కూడా ఏమి ఇచ్చే ప్రయత్నం చేయం. పీడిఎఫ్లు ఇచ్చి ఆ పీడిఎఫ్లు చదవండి అనేటువంటి వ్యవస్థ కూడా కాదు మంది. కేవలం టెక్స్ట్ బుక్స్ సేకరించుకోండి. పదే చెప్తూ ఉన్నా, మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు విజయం సాధించాలంటే ఒకటే మార్గం, టెక్స్ట్ బుక్స్ సేకరించుకోండి. టెక్స్ట్ బుక్స్ని తరవుగా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదివినటువంటి విషయాల్ని మా దగ్గర టెస్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మాది కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా హార్డ్గా ఉండేటువంటి ఎగ్జామ్తో టెస్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఈ మధ్యకాలంలో కొద్దిగా ఒక చిన్న ప్రయత్నం మాత్రం చేస్తున్నాము. ఏమంటే కొన్ని అసలు ఎక్కడా దొరకట్లేదు అనేటువంటి భావన కొంతమంది విద్యార్థులకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సినానిమ్స్ ఉన్నాయి. సినానిమ్స్ కొన్ని వందల సినానిమ్స్ మనకి డిక్షనరీలో దొరుకుతాయి. కానీ అవన్నీ ఇంపార్టెంట్ అని అడిగితే అవన్నీ ఇంపార్టెంట్ కాదు. మన టెక్స్ట్ బుక్లో ఏదైతే కష్టమైనటువంటి ఆ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఏదైతే కష్టమైనటువంటి వర్డ్ ఉంటుందో ఆ వర్డ్ యొక్క సినానిమ్స్ తెలుసుకోగలిగితే బహుశా మనకి ఛాన్స్ ఉంటుంది. అందులో నుంచి బిట్ అడిగేందుకు అవకాశం ఉంటుంది. మనకు తెలిసింది ఏదైనా దొరికేందుకు అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలా ఎక్కడా దొరకట్లేదు అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కొద్దిగా మెటీరియల్ రూపంలో పీడిఎఫ్ రూపంలో అందించేటువంటి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. ఇది కూడా చెప్తున్నాను కదా, కొంచెం ఆర్గనైజ్డ్గా ఇవ్వాల్సినటువంటి అవసరం మా దగ్గర ఉంది అని చెప్పి తేలినప్పుడు మాత్రం మేము కొంచెం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అవి కూడా మీకు ఏమీ సిస్టమేటిక్ ఏమి ఉండవు. మాకు ర్యాండమ్గా ఈ చాప్టర్ బాగోలేదు, ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి ఏదైనా మెటీరియల్ ఉంటే బాగుంటుంది అనిపిస్తే అప్పుడు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఓవరాల్గా ఇది మెటీరియల్కి సంబంధించినటువంటి ప్రయత్నం. ఇక కొంతమంది అభ్యర్థులు అడుగుతున్నారు, ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ 2 ప్యాకేజీలు కావాలి నాకు, ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఎస్జిటి 2 స్కూల్ అసిస్టెంట్ 2 ప్యాకేజీలు తీసుకోవాలి అంటే దాదాపుగా ఇందులోనూ కామన్గా ఉండేటువంటి పోర్షన్ చాలా ఉంటుంది. సో కామన్గా ఉండేటువంటి ఎగ్జామ్స్ అనేటువంటివి చాలా ఉంటాయి. కాబట్టి రెండింటికి పేమెంట్ చేసేసి డబ్బులు వృధా చేసుకోకండి. ఒక్కసారి ఆ మాటని వాట్సాప్ ద్వారా నవచైతన్య కాంపిటీషన్స్ టీమ్కి ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇలాగే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ 2 కావాలి, నాకు ఏమన్నా డిస్కౌంట్ ఇవ్వగలుగుతారా అని అడగండి. సో డెఫినెట్గా డిస్కౌంట్ ఏమి ఇవ్వట్లా, మీకు ఇస్తున్నది ఏంట్రా అంటే ఆ కామన్గా ఉండేటువంటి పోర్షన్ ఉంటుంది చూసారా, వాటి మీద మాకు పడేటువంటి బర్డెన్ని తగ్గించినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఒక డిస్కౌంట్ రూపంలో కొద్దిగా అమౌంట్ తగ్గేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనమాట. కాబట్టి మీరు ఎవరైనా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ రెండింటికి ప్రిపేర్ అవుతున్నారు అంటే డెఫినెట్గా మాకు ఒకసారి వాట్సాప్లో ఇలా రెండింటికి ప్రిపేర్ అవుతున్నాను ఏమైనా తగ్గించగలుగుతారా అని అడిగి ఆ తర్వాత పేమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకొక మాట చెప్తాను మిత్రమా, ఈ సందర్భంలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ రెండింటికి చదువుతున్నాను అంటే ఎక్కడో 2 పడవల మీద కాళ్ళు వేస్తున్నావు అనేటువంటి భావన కలుగుతుంది. కాబట్టి నీకు దేని మీద పట్టుందో దాని మీదనే ఎక్కువగా ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయి. 2 పడవల మీద కాళ్ళు అంటే అందరూ హ్యాండిల్ చేయలేకపోవచ్చు. మీకు మొన్న ఏదో 5 పోస్టులకి అర్హత సాధించేశారు, 7 పోస్టులకి అర్హత సాధించారు, ఈ 2 పోస్టులకి అర్హత సాధించారు అంటే నిజానికి వాళ్ళు కూడా ఒక పోస్ట్ కోసమే గట్టిగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఆ పోస్ట్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి క్రమంలో వాళ్ళకి సబ్జెక్ట్ మీద పట్టు ఉండడం వల్ల మిగిలిన పోస్టులు వచ్చినాయి. అదృష్టం కూడా కలిసి వచ్చి ఇంకొకటి 1-2 పోస్టులు ఎక్స్ట్రా వచ్చినాయి. అంతే తప్ప వాళ్ళు ఏమీ 4-5 పోస్టులను ఒకేసారి ప్రిపేర్ అయిన వాళ్ళు కాదు. ఈవెన్ 5 పోస్టులు ప్రిపేర్ అయినటువంటి ఆ మిత్రుడిని అడిగినట్లయితే బహుశా నాకు నమ్మకం ఆ మిత్రుడు కూడా చెప్తాడు, ఏదో ఈ పోస్ట్కి నేను ప్రిపేర్ అయ్యానండి, అదృష్టంగా అవి కూడా వచ్చినాయి అని చెప్తారు. కోర్స్ ఆయన హార్డ్ వర్క్ చేశారు, ఆయన ఇన్డెప్త్గా చదివారు కాబట్టి ఆ సబ్జెక్ట్ని ఆకలింపు చేసుకోగలిగారు, గుర్తుపెట్టుకోగలిగారు. కాబట్టి ఆ అన్నిట్లోనూ కామన్గా ఉండేటువంటి ఆ సబ్జెక్టులో నుంచి చక్కటి మార్కులు సాధించగలిగారు కాబట్టి 4-5 పోస్టులు వచ్చినాయి. కాబట్టి మీరు 2 పోస్టులకి 3 పోస్టులకి చదవడం కంటే కూడా వీలైనంత వరకు ఏదైనా ఒకటి ఫిక్స్ చేసుకుని ఆ పోస్ట్కి ఎక్కువగా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయడం మంచిది అనేది మా ఆలోచన. ఇక నవచైతన్య కాంపిటీషన్లో ఎటువంటి డిస్కౌంట్లు ఇవ్వరు ఎందుకు అని చెప్పి అడుగుతూ ఉంటారు. గత డిఎస్సి సమయంలో కొన్ని సందర్భాలలో అతి కొద్ది సందర్భాలలో మాత్రమే మేము డిస్కౌంట్లు అనేటువంటివి అనౌన్స్ చేశాము. నిజానికి డిస్కౌంట్లు అంటే కొంచెం రాబడి తగ్గింది, అప్పుడు మనం మెయింటైన్ చేయలేకపోతూ ఉన్నాము యాప్ని అన్న సందర్భంలో మాత్రమే డిస్కౌంట్లు ఇస్తాం. గుర్తుంచుకోండి మిత్రమా, నేను ఓపెన్గా చెప్తున్నాను, నాకు గత సంవత్సరపు డిఎస్సిలో చివరి క్షణాలలో చివరి డిఎస్సి దగ్గరికి వస్తుందిరా అనేటువంటి రోజుల్లో ఇంకా కొత్త బిట్స్ని తయారు చేయాలనేటువంటి ఆలోచన కలిగింది, ఇంకా కొత్త వాళ్ళని రీచ్ అవ్వాలనేటువంటి ఆలోచన కలిగింది. దురదృష్టవశాత్తు మా దగ్గర ఆన్లైన్ ఎగ్జామ్స్ తీసుకున్నటువంటి మీరంతా కూడా చాలామంది మిగిలిన వాళ్ళకి కొత్త వాళ్ళకి చెప్పండి మన ఎగ్జామ్స్ గురించి అని అడిగితే ఏ ఒక్కళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు. అది నాకు చాలా బాధ అనిపించింది. ఆ డిఎస్సి నాకు గుణపాఠం నేర్పించింది. మనం నమ్మినంతగా పిల్లలు మనల్ని నమ్మరు, మనల్ని
ప్రచారం చేయరు అని చెప్పి ఆలోచన డిఎస్సిలో కలిగింది. అఫ్ కోర్స్ దానికి కారణం బహుశా మీ శత్రువుని మీరే తయారు చేసుకుంటున్నారు అనేటువంటి భావన కావచ్చు. నాకు ఆ తర్వాత అనిపించింది, సో మేము ఈ ఎగ్జామ్స్ బాగున్నాయి కాబట్టి నలుగురికి చెప్పినట్లయితే ఆ నలుగురు కూడా మనకు పోటీగా తయారవుతారు అనేటువంటి భావన అయితే అయి ఉండొచ్చు. సరే, ఏదైనప్పటికీ అది కొంచెం ఆ సందర్భాలలో మాత్రమే ఆ మెయింటెనెన్స్ ఇంకొంచెం డెప్త్గా మనం క్వశ్చనింగ్ ఇవ్వాలి అంటే ఇంకొంచెం పెట్టుబడి పెట్టాల్సినటువంటి సందర్భంలో మాత్రమే డిస్కౌంట్లు ఇచ్చాం. ఓవరాల్గా ఎప్పుడు డిస్కౌంట్ అనేటువంటి ఉండదు. ఖచ్చితంగా మీ దగ్గర నుంచి తీసుకునేటువంటి రూపాయిని క్లియర్గా మాకు ఎంత ఖర్చు అవుతుందో అంతా ఖరీదు వేసుకున్న తర్వాతనే మీ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి మిత్రమా, డిస్కౌంట్లు అనేటువంటి పదాలని మర్చిపోండి. డిస్కౌంట్లు అనేటువంటివి నవచైతన్య కాంపిటీషన్స్లో ఉండవు. ఖచ్చితంగా మీరు ఇంకా కావాలంటే ఫోన్ చేసి అడగండి, సార్ నాకు ఈ చాప్టర్ మీద ఇంకా ఎగ్జామ్స్ కావాలి అని అడగండి. లేదు నాకు ఈ సబ్జెక్ట్ మీద డల్గా ఉన్నాం సార్, మేము ఈ సబ్జెక్ట్ని ఇంకొంచెం ఎన్రిచ్ అవ్వాలి అన్నట్లయితే నాకు ఎగ్జామ్స్ కావాలి అని చెప్పి అడగండి. తప్పనిసరిగా నేను ఎగ్జామ్స్ అదనంగా అందించేటువంటి ప్రయత్నం చేయగలుగుతాను. కానీ దయచేసి డిస్కౌంట్ల గురించినటువంటి భావన మాత్రం మన దగ్గర వద్దు మిత్రమా. డిస్కౌంట్ వద్దు. డిస్కౌంట్ ఇచ్చి మీకు క్వాలిటీ తగ్గించేటువంటి వ్యవస్థ మన దగ్గర లేదు. డెఫినెట్గా మనం కొంచెం దానికి ఎంత ఖర్చు అవుతుందో అంతే ఖర్చు పెడుతూ ఉన్నాను. అదీ కాక ఇంకొక మాట కూడా ఆలోచిస్తూ ఉంటాను. నిన్న 1500 పెట్టినటువంటి ప్యాకేజ్ని రేపు ఎల్లుండో ఏదో డిస్కౌంట్ పేరుతో 1000 రూపాయలకి ఇచ్చాను అనుకోండి. 1000 రూపాయలు కొనుగోలు చేసినటువంటి మిత్రుడు ఓకే హ్యాపీగా సంతోషిస్తాడు. మరి నిన్న మొన్న 1500 పెట్టినటువంటి మిత్రుడు 500 ఎక్స్ట్రా కట్టినట్లే కదా. సో 500 ఎక్స్ట్రా కట్టాను అంటే పాపం అతను కూడా ఫీల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. రూపాయి విలువైంది, చాలా విలువైంది, ఏమీ ఊరికే వచ్చేటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు. కాబట్టి ప్రతి రూపాయిని మేము క్యాలిక్యులేట్ చేసి ఎంతవరకు మేము ఇవ్వగలుగుతామో అంతవరకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దయచేసి డిస్కౌంట్ల కంటే నవచైతన్య కాంపిటీషన్స్ పలానా సబ్జెక్ట్ నాకు అర్థం కావట్లేదు, పలానా సబ్జెక్ట్ మీద ఏదైనా పీడిఎఫ్ తయారు చేయండి, లేదు పలానా టాపిక్ మీద ఈ పలానా సంవత్సరాలు గుర్తుండట్లేదు వాటి మీద ఏదైనా పీడిఎఫ్ చేయండి, ఇలా ఏదైనా ఉన్నట్లయితే అడగండి. ఖచ్చితంగా మా టీము స్పందిస్తుంది, మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. తప్ప డిస్కౌంట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చే అవకాశం లేదు. ఇక నవచైతన్య కాంపిటీషన్స్ టీముని సంప్రదించాలి అంటే సరైన సమయం ఏంటి? ఇంతకుముందే చెప్పాను, దాదాపుగా మా దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రైవేటుతో ప్రభుత్వంతో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళే. వాళ్ళ డెడికేటెడ్గా వాళ్ళ స్టడీ వాళ్ళ ఆ వ్యవస్థ సమయాలను నేను డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు అని చెప్పి నవచైతన్య కాంపిటీషన్స్ విధానంగా పెట్టుకుంది అని చెప్పి చెప్పాం కదా. సో ఈ వ్యవస్థ అంతా కూడా 9 to 5 డిస్టర్బ్ చేయకండి. వీలైతే 6 నుంచి 8 మధ్యలో మీరు ఏదైనా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయొచ్చు, తప్పలేదు. లేదు మీకు ఏదైనా ఇంకేదైనా డౌట్ ఉంది అన్నట్లయితే ఒకసారి వాట్సాప్లో మెసేజ్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. నాకు పలానా సమస్య మీద లేదా పలానా విషయం మీద తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మెసేజ్ పెట్టినట్లయితే డెఫినెట్గా మీకు కాల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక పే చేసిన తర్వాత ఎగ్జామ్స్ ఎక్కడ చూడాలి అని అడుగుతూ ఉన్నారు. ఎగ్జామ్స్ ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి అనే దానికి చక్కటి డెమో వీడియో పెట్టడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎగ్జామ్స్ ఎలా చూడాలి, అలాగే ఎగ్జామ్స్ రాసిన వెంటనే రిజల్ట్ వస్తూ ఉంటుందా లేదా, ఈ విషయాలన్నీ కూడా, అలాగే ఎగ్జామ్ షెడ్యూల్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ విషయాలన్నింటినీ కూడా ఈ యాప్లో క్లియర్గా ఉంటాయి. సో ఒకసారి యాప్ చూసేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే పాత విద్యార్థులు, పాత అభ్యర్థులు మళ్ళీ పే చేయాలా అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా తీసుకుంటున్నారు. నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. సో యాక్చువల్గా పాత విద్యార్థులు కూడా అమౌంట్ పే చేయాల్సిందే. ఎందుకని అంటే పాత అభ్యర్థులందరికీ మేము ఇచ్చినటువంటి పదే ఇచ్చినటువంటి నొక్కి చెప్పినటువంటి హామీ ఏంట్రా అంటే డిఎస్సి ముగిసే వరకు ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తాము అని చెప్పాము. అదే మాట మీద నిలబడ్డాము. డిఎస్సి ముందు రోజు వరకు కూడా మీకు ఎగ్జామ్స్ అందించేటువంటి ప్రయత్నం చేశాము. ఈవెన్ చివరి రోజుల్లో కూడా మీకు ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్ట్లను అందించేటువంటి ప్రయత్నం చేశాము. సో కాబట్టి ఆ ఎగ్జామ్ ముగిసిపోయింది. ఆ ప్యాకేజ్ అంతా కూడా అక్కడితో ఆగిపోయింది. డిఎస్సి ముగిసిన తర్వాత ఆ ప్యాకేజ్ అన్నీ ఆగిపోయినాయి. కాబట్టి తప్పనిసరిగా పాత అభ్యర్థులు కూడా మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం మీకు భారం అనిపించినా తప్పదు. నేను ఇందాకే చెప్పినట్లుగా చాలామంది నాకు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఆ విషయంలో నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా నా బాధ్యతను మరింతగా గుర్తు చేస్తుంది. గతంలో ఏదో స్లైట్ మార్క్స్తో మిస్ అయ్యాను సార్ అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాతో మాట్లాడకుండా, డిస్కౌంట్ అడగకుండా, మళ్ళీ ఏదైనా పాత ప్యాకేజ్ ఉంటుందా అని కూడా అడగకుండా వాళ్ళు అమౌంట్ పే చేస్తున్నారు. కొంచెం నాకు ఆనందంగాను బాధ్యతగాను అనిపిస్తోంది. ఖచ్చితంగా వాళ్ళని నిలబెడతాము, ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ ఇస్తాము. డెఫినెట్గా వాళ్ళు జాబ్ సాధించేదాకా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని విడిచిపెట్టము ఖచ్చితంగా. అలాగే ఎగ్జామ్స్ షెడ్యూల్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే యాప్లో నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. డెమో వీడియోలో ఉంటుంది. డెమో వీడియోలో నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. కొంతమంది అంటూ ఉన్నారు డైలీ అంతంత సిలబస్ పెట్టేస్తూ ఉన్నారు, చాలా చాప్టర్స్ ఇచ్చేస్తూ ఉన్నారు. మరి అంత ప్రిపేర్ అవ్వాలి అన్నట్లయితే మాకెక్కడ సరిపోతుంది సమయం, 3 రోజులకు పరీక్ష పెట్టండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అలాగే కొంతమంది హౌస్ వైఫ్స్ ముఖ్యంగా చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు అమాయకంగా, సార్ ఇన్ని చాప్టర్లు నేను చదవలేకపోతున్నాను, రోజుకు ఒక చాప్టర్ లేదా 2 చాప్టర్లు ఎగ్జామ్ పెట్టండి సార్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సిలబస్ చూడండి మిత్రమా, సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. మరి అంత సిలబస్ని మీరు ఇలాగా 3 రోజులకు ఒక ఎగ్జామ్ పెడితే ఇప్పుడు నేను 50 రోజుల్లో సిలబస్
సిలబస్ పూర్తవుతుంది అని చెప్పి షెడ్యూల్ ఇచ్చాను కదా, మీరు 3 రోజులకు ఒకసారి ఎగ్జామ్ పెట్టమని అడిగితే 50 × 3 150 రోజుల చదివేది మీరు సిలబస్ని పూర్తి చేయడానికి. 150 రోజుల్లో పుణ్యకాలం మొత్తం గడిచిపోతుంది. డిఎస్సీ అయిపోతుంది, టెట్ అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. మీరు చదివిన చదువు దేనికి ఉపయోగపడదు. ఎట్టి పరిస్థితుల్లోనే అది ప్రిపరేషన్ కాదు. మిమ్మల్ని మీరు మాయ చేసుకోవడమే. ఏదో ఒక ఎగ్జాము, ఒక సబ్జెక్టు, రోజుకి 2 సబ్జెక్టులు. ఎవరైనా యాప్ల వాళ్ళు కూడా ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టుల మీద రోజుకి ఎగ్జామ్స్ ఇస్తున్నారు అంటే మిమ్మల్ని మోసం చేసినట్లే, రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నట్లే లెక్క. డెఫినెట్గా ఆ ఒక్క సబ్జెక్ట్కి మీరు పరిమితం అవుతున్నారు అంటే మీరు పప్పులో కాలేసినట్లే లెక్క. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించండి. అంత సిలబస్ ఉన్నది కదా, మరి అంత సిలబస్ని లొంగ తీసుకోవాలి అంటే ఎలాగా? నిజమే మీరు హౌస్ వైఫ్స్ కావచ్చు, నిజమే మీరు ఎంప్లాయీ కావచ్చు, లేదంటే సచివాలయంలో ఉద్యోగం లేదా ప్రైవేట్ ఉద్యోగమో చిరుద్యోగం ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు, కరెక్టే, నేను ఏం కాదంటలేదు. కానీ గుర్తించాల్సింది ఏంటంటే ఇంత సిలబస్ని లొంగ తీసుకోవాలి అంటే ఎంత స్పీడ్తో మనం చదవాలి. నవచైతన్య వాళ్ళు చెప్పింది సరే పక్కన పెట్టండి, ఈ సిలబస్ని లొంగ తీసుకోవాలంటే నీకెన్ని రోజులు అనే పడుతుంది అనే క్లారిటీ నీకు ఉండాలి కదా. ఖచ్చితంగా మేము పెట్టినటువంటి సిలబస్ డెఫినెట్గా రోజుకి 6 నుంచి 8 గంటలు చదివితే లొంగుతుంది అనే తరహా సిలబస్ని పెట్టడం జరిగింది. 6 నుంచి 8 గంటలు చదివితే ఖచ్చితంగా మన సిలబస్ని పూర్తి చేసుకోగలుగుతారు. 1 గంట ఎగ్జామ్కి కేటాయించగలిగారు అన్నట్లయితే డెఫినెట్గా మీరు సిలబస్ని లొంగ తీసుకోగలుగుతారు. సో ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది అలానే ఉండాలి, ఆ స్థాయిలోనే ఉండాలి. ఆ స్థాయిలో లేకపోతే మీ ప్రిపరేషన్ వల్ల మీరు ముందుకు వెళ్ళట్లేదు, మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అని అర్థం. కాబట్టి అర్థం చేసుకోండి మిత్రమా. ఈ విషయం మీద ఇంకేదో క్లారిటీ కావాలన్నా నేరుగా మీరు కాల్ చేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అలాగే మనకి గమనించినట్లయితే ఆన్లైన్ పరీక్షల్లో ఇచ్చేటువంటి పరీక్షల్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు కూడా భిన్నంగా ఉంటూ ఉన్నాయి. ఇందాకే మనం మాట్లాడుకున్నాము. సో దీని గురించి మళ్ళీ సోదం చెప్పాలనుకోవట్లేదు. ఇక చివరిగా ఒక్క ప్రశ్న మిత్రమా, మీరు మళ్ళీ డిఎస్సి రాయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఒక్కసారి ఆలోచించండి. సో డిఎస్సి మళ్ళీ ఎందుకు రాస్తున్నారు? మొన్ననే కదా డిఎస్సి, ఆ జాబ్ కొట్టేసేయాలి కదా. ఆ జాబ్ కొట్టకపోవడం వల్లనే కదా మళ్ళీ ఈరోజు మళ్ళీ డిఎస్సి గురించినటువంటి ఆలోచన మీలో ఉన్నది. సో డెఫినెట్గా మిత్రమా, డిఎస్సిలో ఫెయిల్ అయ్యావు అంటే నీ ప్రిపరేషన్లో లోపం ఉంది. ఆఫ్ కోర్స్ లక్ అనేది ఒక 10% ఏమైనా ఎఫెక్ట్ చూపించి ఉండొచ్చేమో, కానీ ఆ 10% లక్ అనేటువంటిది కాదు. ఓవరాల్గా మీ ప్రిపరేషన్ అనేటువంటిది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మీ హార్డ్ వర్క్ మీద, మీ ప్రిపరేషన్ మీదనే డిపెండ్ అవుతుంది. సో మీ ప్రిపరేషన్ అనేటువంటిది ఎంత బలంగా ఉంది అనుకున్నట్లయితే అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. ఎక్కడో లోపం ఉండడం వల్ల, మీ ప్రిపరేషన్లో ఎక్కడో తెలియనటువంటి లోపం ఉండడం వల్ల మీరు ఫెయిల్ అయ్యారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. అంతే తప్ప నేను ఈ విధంగా జస్ట్ ఏదో చదివానులే అంటూ చదివితే ఉపయోగం లేదు. ఇప్పటికైనా ఆలోచించండి. ఇక నుంచి ఇదే లాస్ట్ డిఎస్సి, ఇక నేను మళ్ళీ చదవాల్సిన అవసరం రాకూడదు. ఇక నుంచి మళ్ళీ నవచైతన్య కాంపిటీషన్స్ వాళ్ళకి రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం నాకు రాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు కోరుకోండి. డెఫినెట్గా డిఎస్సికి నీకు ఇదే లాస్ట్ అమౌంట్ అవ్వాలి మీరు మా దగ్గర పే చేసేది. మీరు డిఎస్సి పూర్తయిన వెంటనే, బహుశా నేను ఆగస్టులో అనుకుంటున్నాను, ఆగస్టులో డిఎస్సి పూర్తయిన తర్వాత బాగా రాశాను అనేటువంటి మాట, ఆ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో డిఎస్సిలో జాబ్ వచ్చింది అనేటువంటి మాట మీ చెవి నుంచి, మీ నోట్లో నుంచి నాకు వినిపించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా దాని దిశగానే అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేయండి. జస్ట్ బార్డర్లో నిలబడ్డారు కొంతమంది, 1-2 మార్కుల దూరంలో కనబడ్డారు. సో 1-2 మార్కుల దూరంలో నిలబడ్డారు అంటే డెఫినెట్గా మీకు లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది కొంచెం దెబ్బ వేసింది అని అర్థం. సో ఎందుకనంటే మీరు ఆ వదిలేసినటువంటి బిట్లు ఉన్నాయి చూసారా, ఆ వదిలేసినటువంటి బిట్లో ఖచ్చితంగా మీరు అనుకుని మార్చిన బిట్లు ఉంటాయి. ఏదో ఇది పెడదాం అనుకుని చివరి నిమిషంలో ఇది మార్చినటువంటి బిట్లు ఉంటాయి. లేదు ఇది కరెక్ట్ అనుకుని మీరు నమ్మేసి పెట్టేసి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత 4 గరుచుకున్నటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. లేదు అసలు టచ్ అయినటువంటి బిట్లు కానీ, లేదంటే ఇంకేదన్నా ఇబ్బంది పెట్టేటువంటి బిట్లు కానీ ఉంటాయి. ఇవన్నిటి మీద లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది కొంచెం తోడవడం వల్ల మీరు బయట నిలబడిపోయారు. సో మీరు బయట నిలబడటం అనేటువంటిది ఇదే లాస్ట్ అవ్వాలి. ఖచ్చితంగా మీరు బార్డర్లో ఉన్నారు అంటే డెఫినెట్గా మీకు ఆ బలం ఉంది, ఆ స్ట్రెంత్ ఉంది. డెఫినెట్గా నెక్స్ట్ టైం మీరు ఖచ్చితంగా ముందుకు సాగాలి అని చెప్పి ఇక్కడ నుంచి లక్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవ్వకండి. లక్ అనేది మిమ్మల్ని ఫేట్ని డిసైడ్ చేయకూడదు. లక్ అంటే మీ హార్డ్ వర్క్ అనేటువంటి డిసైడ్ చేయాలి. ఇప్పటి వరకు చేశారు కదా, అదే హార్డ్ వర్క్ని ఇంకొంచెం చేయండి. ఇంకొంచెం చేస్తే ఇంకొక 5 మార్కులు పెరుగుతాయిగా. 1 మార్కు దూరంలోనే కదా మీరు మిగిలిపోయింది. డెఫినెట్గా మీరు మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. మరి కొంతమంది కట్ ఆఫ్కి 5-6 మార్కుల దూరంలో నిలిచారు కదా. సో మీకు ఉన్నటువంటి సమస్య ఏంట్రా అని అడిగితే లక్ ఫ్యాక్టర్తో పాటుగా మీ హార్డ్ వర్క్ కూడా కొద్దిగా తగ్గింది అని అర్థం. సో ఎక్కడో వర్క్ మీరు పూర్తి స్థాయిలో చేయలేకపోయారు, పూర్తి స్థాయిలో సిలబస్ని లొంగ తీసుకోలేకపోయారు అని అర్థం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఉన్నటువంటి ఈ సమయం మొత్తాన్ని కూడా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. శ్రద్ధగా చదివేటువంటి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీరు ముందుకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి కట్ ఆఫ్కి దాదాపుగా 10 మార్కుల దూరంలోనూ చాలా దూరంగానూ నిలిచిపోయినటువంటి అభ్యర్థులు
అభ్యర్థులు మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ సక్రమంగా లేదు అని చెప్పి గుర్తించండి. మీ ప్రిపరేషన్ చాలా మెరుగుపరుచుకుంటే తప్ప మీరు ముందుకు వెళ్ళలేరు అనేటువంటి భావాన్ని మీరు గుర్తించండి. మీ ప్రిపరేషన్ మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నం చేసి లైన్ టు లైన్ చదువుకుంటూ వెళ్తే తప్ప చాలామంది అభ్యర్థులు ఏం చేస్తూ ఉంటారంటే ఎటువంటి ఎగ్జామ్స్ రాయకుండా నేరుగా ఎగ్జామ్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళిపోయి ఎగ్జామ్లో బిట్ ఎలా ఇస్తాడో తెలీదు, ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలో తెలియదు, టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆలోచించాలో తెలియదు. ఇలాంటివన్నీ కూడా తప్పులు జరుగుతూ ఉంటాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో నా తప్పు చేయకండి. నవచైతన్య కావచ్చు, లేదంటే వేరే ఏదైనా కోచింగ్ సెంటర్ కావచ్చు, వేరే ఏదైనా యాప్ కావచ్చు, వాళ్ళు అందించేటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ని తీసుకోండి. ఆన్లైన్ ఎగ్జామ్స్ని తరువుగా రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ప్రిపరేషన్ అంటే మా అభిప్రాయంలో ఖచ్చితంగా చదవడంతో పాటుగా ఎగ్జామ్స్ రాయడము, ఈ రెండు ప్యారలల్గా జరిగినటువంటి వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు అనేది నా అనుభవంతో చెబుతున్నటువంటి మాట. ఖచ్చితంగా రెండు ఉండాల్సిందే, అది ఉండాలి, ఇది ఉండాల్సిందే. ఖచ్చితంగా ఎవరైతే కట్ ఆఫ్ నుంచి చాలా దూరంలో మిగిలిపోయారో వాళ్ళందరూ కూడా ఆలోచించండి. ఖచ్చితంగా శ్రద్ధగా ఇంకొంచెం డెప్త్గా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈసారి కూడా మళ్ళీ మీరు మెరుగుపరుచుకోలేకపోయినట్లయితే మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి ఇంకెక్కడో ఆగిపోతూ ఉంటారు. పై స్టెప్లో ఆగిపోతారు అన్నమాట. ఇందాక అన్నాం కదా 5-6 మార్కుల దూరంలో, 2-3 మార్కుల దూరంలో ఆగిపోతారు. కాబట్టి ఖచ్చితంగా హార్డ్ వర్క్ అనేటువంటిది ఎక్కువ ఉండాలి. ఇందాక అన్నాం కదా గృహిణులు, ఇంటి దగ్గర ఉండేవాళ్ళు, రకరకాలైనటువంటి పనులు చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా మీకున్నటువంటి సరదాలని త్యాగం చేసేటువంటి ప్రయత్నం చేయండి. సాయంత్రం పూట ఫ్రెండ్స్తో వెళ్ళి అలా అటు ఇటు తిరిగేటువంటి ఆ సమయాన్ని ఈ ప్రిపరేషన్ కేటాయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అవసరమైతే నిద్రను త్యాగం చేయండి. ఉదయాన్నే లేవండి, ఉదయాన్నే ఎక్కువసేపు చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. రాత్రిపూట ఎక్కువసేపు చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ఎక్కువ సమయాన్ని చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి సూచనలన్నీ కూడా ఫాలో అయినట్లయితే డెఫినెట్గా మీకు జాబ్ వస్తుంది. డెఫినెట్గా మీ నుంచి జాబ్ వచ్చింది అనేటువంటి శుభమైనటువంటి వార్త మేము వినాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఇంతవరకు చూశారు అంటే ఖచ్చితంగా నవచైతన్య కాంపిటీషన్స్ ఏదో చేస్తుంది అనేటువంటి భావన మీలో ఉంది. డెఫినెట్గా నేను మీకు సంతోషం. నాకు ఇంత చివరి వరకు చూసి ఇంత గంటన్నర నా సోది విన్నారు అంటే ఖచ్చితంగా మీకు నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటుగా కొంచెం హార్డ్ వర్క్ చేయండి మిత్రమా. మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ప్రధానంగా మధ్యలో వీడియోని వదిలేసిన వాళ్ళు ఎలానో మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. అవి కాదు మనకు కావాల్సింది. నాతో పాటు మెయిన్ నవచైతన్య కాంపిటీషన్స్తో పాటు నడుద్దాము అనుకున్నట్లయితే హార్డ్ వర్క్ చేయండి. ఎక్కువ వరకు ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా 90% స్కోర్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా సక్సెస్ వైపుకి నడిచేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో ఈ విధంగా నవచైతన్య కాంపిటీషన్స్కి మీ సపోర్ట్ దొరకాలి అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అలాగే మా సపోర్ట్ని వినియోగించుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. సక్సెస్ కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో నిలిపివేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.